చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నాము. చివరి తలుపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఈ పాట పాడితే అందరిగా డల్ అయిపోతారు. సో ఇక్కడితో ఈ పాట ఆపేద్దాం. మంచి ఆప్షన్ తీసుకుందాం. ఇంకా మాట్లాడాలి. మార్నింగ్ సెషన్లో సగం మందే మాట్లాడారు, ఇంకా సగం మంది ఉన్నారు. తొందరగా మాట్లాడితే కార్యక్రమం ముగించారు. హార్వెస్ట్ పర్సన్ నీలం ప్రసాద్ మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు చెప్తే? చాలా చక్కగా ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే. నీలం ప్రసాద్ గారు, వెంకట ప్రసాద్ రావాలి. బ్రాస్ లైట్ పట్టుకొచ్చినావు, చేతికి రింగ్ పెట్టుకొచ్చినావు, అందరికి చూపించడం కోసమే నువ్వు రావాలిరా. లేకపోతే బాగోదు. టర్న్ ఓవర్ 50 ఉంటది. నాకు కూడా టీకి ఇచ్చిండి ఈ మధ్యన. అరే ఆఖరి గుండు కొట్టించుకున్న లలిత జ్యువెలర్స్ కూడా ఆడిద్దండ్రా. నువ్వు రాకపోతే ఎట్ట చెప్పు. వాడు కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నాడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా? బార్డర్ సెక్యూరిటీ ఫోర్సే ఉంది మిగిలింది. వాడు బార్డర్ లోనే మాట్లాడతారేమో. ఇది మిడిల్ లో ఉన్నాగా మాట్లాడరాదు. అయితే మన మాట్లాడతారు. చెప్పు రావాల్సిందే. టైగర్ రావాల్సిందే. టైగర్ కంపల్సరీ. యంగ్ టైగరా? యంగ్ టైగర్ ఏదో ఒక టైగర్ రే కానీ రావాలి. ఫస్ట్ వచ్చాక ఎంగో కాదో చెబుతాం. ఓకే. ఎప్పుడు బాయ్స్ నుంచే అడుగుతాను. గర్ల్స్ అయితే బాగుంటది. సారీ బాయ్స్ అయితే బాగుంటది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, వసంతాలు పూచే నీటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, వసంతాలు పూచే నీటి రోజు. అమ్మాయిలు మాట్లాడాలని అనుకున్నా మాట్లాడలేక అబ్బాయిలు పోటీ పడుతూ కూర్చునే ఉన్న రోజు. ఇలా అయితే పాట కూడా ముందుకు సాగదు. ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మన పూర్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధు గారు, నాతోటి ఉపాధ్యాయ మిత్రులు మేడమ్స్, కోటి, అందరికీ ఈరోజు శుభాభినందనలు. అయితే ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక విద్యార్థి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎంతోమంది అనుకొని ఏర్పాటు చేశాం, కొంతమంది సెటిల్ కాలేదు, కొంత అత్యున్నత భావానికి లోనై రాలేకపోయామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం సెటిల్ కావడం అంటే ఏంటి? అసలు సెటిల్ కావడం అంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించడం కాదు. సెటిల్ కావడం అంటే పాఠశాలలో నేర్చుకున్నటువంటి ఎన్నో రకాల అంశాలు జ్ఞాన సమపార్జన చేసి తర్వాత మన జ్ఞానానికి వికసించేటట్టుగా 10వ తరగతిలోనే మనం మన యొక్క కెరియర్కి ఫ్యూచర్ ప్లాన్స్ డిసైడ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాలలో వెళ్తూ ఉంటారు. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుడు కావచ్చు. ఏదైనా ఒక స్థిరమైనటువంటి
స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకుంటూ తన లైఫ్ని సుస్థిరం చేసుకోవడమే అది స్థిరపడటం అంటారు. అంతేగాని ఏదో గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఎంతమంది జాబులు కొట్టారు, వాళ్ళ ముందు నేను చిన్నపుచ్చుకుంటానేమో అనే ఫీలింగ్తో చాలామంది ఉండి ఉండొచ్చు. ఎక్కడ దాకా ఎందుకు? మనం ఏమైనా వంట చేయగలమా? వంట మంచిగా చేయగలమా? మన విద్యార్థి కమ్మటి వంట చేసిండు, మరి అది స్కిల్ కాదా? అది స్థిరపడటం కాదా? తన బతుకు తెరువుకి అది ఒక ఉపాధి కాదా? అందుకని ఎప్పుడు ఎవరు కూడా అట్లా ఫీల్ అవ్వదు. ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చాలనే లేదు. ఒకవేళ అందరూ ఒకటే నచ్చితే మిగిలిన ఉద్యోగాలన్నీ ఎలా అయిపోతాయి? సమాజంలో ఎలా ఉంటారు? అందుకోసమని మీరు విద్యార్థులు గ్రహించాలి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, అందరూ గ్యాదర్ అయ్యేటట్లుగా చూడండి. ఈ ఆత్మీయ సమ్మేళనం అసలు ఎందుకు చేసుకుంటారంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మళ్ళొక్కసారి మెరుగుపరచుకోవడం కోసమని నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి 10-15 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ కూడా కలుసుకోవడం వలన ఒక్కసారిగా మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయి చిన్నపిల్లలు అయిపోతారు. దానివలన ఎంతో ఆనందం వస్తుంది. ఆనందం, సంతోషమే సగం బలం అంటారు కదా. నీకు ఏ మందులు వేసినా కానీ మనకి కొన్ని రోగాలకు మందు ఉండదు. ఎన్నో బాధలు ఉంటాయి. ఎవరి ఫ్యామిలీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఎన్నెన్నో ఉండొచ్చు. వెక్స్ అయిపోయి ఉంటాం. కానీ మన స్కూల్ మేట్స్, మన ఫ్రెండ్స్, మన తరగతి ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. ఆ పూటకి మెడిసిన్ పడకపోయినా కానీ మనం హ్యాపీగా ఉండేస్తాం. అదే మన ఆరోగ్యాన్ని ఒకసారిగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమనే మీరు ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవాలి. అందరూ ఒకే సెటిల్ అవ్వాలి, ఒకే మంచి కలెక్టర్లు అవ్వాలి, లేకపోతే డాక్టర్లు అవ్వాలి అని ఏం లేదు. అక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది. మన ఆలోచన మనకి ఏది అభిరుచి ఎటు ఉంటుందో అటు మనం అడుగులు వేస్తూ పోతాం. దాంట్లో మనకు స్థిర ఆదాయాన్ని సంపాదించుకుంటాం. మనం బతుకు తెరువుని, మన లైఫ్ని, మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి మనం ఏదో ఒకటి చేసుకుంటూ పోతాం. ఇకపోతే మనకి ఝాన్సీ చెప్పింది మా నాన్న ఒక మంచి విలన్, ఒక మంచి హీరో అన్నది. అది నిజమే, ఝాన్సీ చెప్పింది. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా ప్రతి పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ కోపాన్ని, మన ప్రేమను ఒక పక్కన పెట్టేసి పిల్లల పట్ల కొంత గద్దించే ధోరణిలో వాళ్ళు ఒక క్రమశిక్షణ అలవరుచుకోవడానికి వేసేటువంటి విధానంలో కొంత కోపగించేసి పిల్లల్ని సక్రమైన మార్గంలో నడపడానికి కోపడుతూ, తిడుతూ, కొడుతూ ఉంటుంటారు. మనకిష్టం లేని పనులు కూడా నువ్వు ఇది చదువు, అది చదువు చేపిస్తుంటారు. కానీ ఎప్పుడు మనం చదివినంత కాలం మనకి మన పేరెంట్ ఎప్పుడు కూడా విలన్గా కనపడతారు. ఎప్పుడైతే దాని యొక్క ఫలితాన్ని మనం ఆస్వాదిస్తామో, డిగ్రీ తర్వాత మనకి ఏదో రకమైనటువంటి మనం నేర్చుకున్న చదువు, మన నాన్న మనం గద్దించి మనకు చెప్పినటువంటి పాటలు, ఈ రెండు కలబోసినటువంటి ఒక లైఫ్ని మనం లీడ్ చేసినప్పుడు, మంచి జీవితాన్ని అనుభవించేటప్పుడు ఆ రోజున మనకి నాన్న ఒక హీరోలా కనపడతాడు. ఎందుకంటే మన సొసైటీలో ఎంతోమంది జీవితాలు కొంత ఏంటంటే చిన్న చిన్న విషయాలకి వెక్స్ అయిపోయి సూసైడ్ చేసుకోవటం, లైఫ్ని ఖరాబ్ చేసుకోవటం, ఏదో దానికి ఎడిక్ట్ అవ్వటం, లైఫ్ని ఖరాబ్ చేసుకుంటూ ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు ఎస్, మై డాడీ ఈజ్ మై హీరో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎంత మారం చేసినా మా నాన్న నాకు ఎటువంటి లీనియన్స్ ఇవ్వకుండా నన్ను సక్రమైన మార్గంలో నడిపించాడు. కాబట్టి ఆనాడు మనకి నాన్న ఒక హీరోలా కనపడుతుంది. అదే కుటుంబానికి మంచి బాటలు వేస్తుంది. ఇకపోతే పాఠశాలలో ఏదైనా ఒక ఊరు ఒక మంచి గుడి కంటే మంచి బడి ఉండాలి అంటారు పెద్దలు. పూర్వకాలంలో గుడి కంటే కూడా బడి చాలా మంచిది అభివృద్ధి చెందాలంటే. మేము 2001 జనవరి 22వ తారీఖున మేము ఇక్కడికి శ్రీను సారు నేను ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ కచ్చా రోడ్డు చంద్రగొండ నుంచి నేను ఫస్ట్ వచ్చిన రోజు సైకిల్ మీద వచ్చాను. సైకిల్ అక్కడ మన జీప్ మీద దిగి ఆ సైకిల్ వేసుకొని ఇక్కడికి వస్తే సైకిల్ మీద కూడా రాలేకపోయాను ఇక్కడికి. ఆ తర్వాత సైకిల్కి స్వస్తి చెప్పేసి ఇక తర్వాత ఒక నెల తర్వాత కోటేశ్వరరావు సార్ వచ్చారు. ఆ తర్వాత మేము ముగ్గురం కూడా తర్జన పడుతున్నాం. చంద్రగొండలో ఉండి ఇక్కడ రావడం ఎట్లా, వీళ్ళ పిల్లగాళ్ళను చూస్తే పరిస్థితులు బాగలేవు. అసలు ఎవరు కూడా
చదువుకొని మంచి చదువు అంటే ఒక ఏదో మాకు ఇది PS 6 వరకు మా చదువు చాలా చదివిను అనే ఫీలింగ్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ఎట్లబ్బా ఏందబ్బా అని మేము ముగ్గురం ఎప్పుడు కూడా తర్జన పడుతూ సరే మనం ఇక్కడ రోజు అప్ అండ్ డౌన్ చేస్తే బాగోదు అనుకొని ఇక మేము ముగ్గురం కూడా ఇదే ఊళ్ళో ఉండి 3 ఇండ్లు బాగు చేయించుకొని సరే అద్దె ఇవ్వలేదు కానీ నా బండి వేయించుకొని బాత్రూమ్లు కట్టించుకొని మేము పోయేటప్పుడు వెళ్ళిపోవడం అని కానీ మేము అనుకొని బాగు చేయించుకున్నాం ఉన్నాం. అప్పుడే మనకి నైట్ పాఠశాలలు వచ్చినాయి. అప్పట్లోనే మేము వచ్చిన కొత్తలోనే నైట్ పాఠశాలలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉదయం పూట ఇది చూసుకుంటే మళ్ళీ నైట్ సూపర్వైజర్ అవుతారు. మళ్ళీ ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసులు ఎవరు స్కూల్స్ నడుస్తున్నాయా లేదా అని అక్షరదీపం అని పెట్టేవాళ్ళు. అప్పుడు పొద్దుపూట వీళ్ళ గోల తట్టుకోలేక మళ్ళీ వీళ్ళైతే మళ్ళీ ఇంటికి వస్తున్నారు ఏందనుకునేవాళ్ళు మమ్మల్ని. ఎందుకంటే 6 గంటలకు మేము మొత్తం ముగ్గురు స్నానం చేసి మళ్ళీ బయలుదేరే వాళ్ళం ఊళ్ళకి. వరుసగా బయలుదేరే కోటి మన ఇటు పో అనుకునేది. ఫస్ట్ తలా పదారు పోయేది. ఆ లాస్ట్ పదారు అటు ఇరప రాజశేఖర వాళ్ళ పదారికి పోతే తడకేసుకొని లైట్ బంద్ చేశారు. మేము వస్తున్నాం గ్రహించి యువతల పదార్లో ఉన్నప్పుడే అవతలకు వస్తున్నారని తెలిసి ఫస్ట్ అట్లనే వాళ్ళు సార్ ఇంకా టైం ఉంది మేము అన్నం తింటాం ఈ లోపల మీరు ముందే వస్తే మేము అన్నం పనికి పోయి వస్తాం మళ్ళీ అక్షరదీపంలో కూర్చుంటే మాకు అన్నీ పొద్దుపోతుంది అన్నం తిన్న తర్వాత రాండి సార్ అనేవాళ్ళు. మళ్ళీ పోయేసరికి తడికి బంద్ అయింది లైట్ బంద్ అయింది నిద్రపోయేవాళ్ళు. మేము అప్పుడు మాకంతా మేము కొత్తగా ఉద్యోగం వచ్చినాం 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు మ్యాక్సిమం మాది. అప్పుడు మేము మంచి ఎమోషన్లో ఉన్నాం బాగా. ఏదైనా సరే ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని నెక్కచ్చిగా చేసేటువంటి స్వభావం మాకు ముగ్గురికి ఉందన్నమాట. మేము వదిలిపెట్టేది కాదు. అడిగిపోయి అరే చాలే కానీ లైట్ వేసి తడిగి తీరా అనేది మేము ఏది వాళ్ళు నిద్రపో మాకు తెలిసి వాళ్ళు లేచి మళ్ళీ కూర్చున్న దాకా మేము ఊకునేది కాదు. ఇక వీళ్ళు సొంపదాగి వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టేటట్టు లేరని సచ్చినట్టు పాపం చదువుకునేవాళ్ళు లేచి. అట్లా మాకు ఊరితో మాకు ఒక కనెక్షన్ అనేది బాగా బాండింగ్ అయిపోయింది అనమాట. సాయంత్రం పూట 7వ తరగతి అప్పుడు కామన్ పరీక్షలు ఉండేవి. ఆ కామన్ పరీక్షల్లో భాగంగా ఎటువంటి మేము లీనియన్స్ లేకుండా పిల్లల పట్ల ఏంటంటే అప్పుడు కామన్ పరీక్షలు అంటే 7th క్లాస్లో తెలిసి తెలియని వయసులోనే ఒక కాంపిటీషన్లో పాల్గొని పాస్ కావాలంటే వీళ్ళని కొద్దిగా కాంపిటీషన్ పెట్టకపోతే బాగోదని కొద్దిగా మందలించి బాగా ఒక రకంగా మేము ఇప్పుడు బాధపడతాం కూడా ఒక్కోసారి. అయ్యో మేము మనం ఎంత కొట్టామో పిల్లలని ఎంత చండశాసనం లాగా ప్రవర్తించామని అనిపిస్తుంది. కానీ మా ఉద్దేశం అప్పట్లో ఒకటి ఉండేది. ఈనాడు మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఏదో రోజు ఒక 10 సంవత్సరాల తర్వాత మేము ఎందుకు తిట్టాము అనేటువంటిది వాళ్ళు ఒక మంచి లైఫ్లో ఏదో రకమైన వాళ్ళకి ఇష్టమైన కెరియర్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటారు. 10 సంవత్సరాల తర్వాత వచ్చే ఆనందం మనకు కావాలి అని మేము అనుకునేవాళ్ళం అప్పట్లో. అందుకోసమే మేము కొద్దిగా కటువుగా ప్రవర్తించే పిల్లగాళ్ళనే కొట్టి మందలించి మళ్ళీ కోటిశ్వర సార్ చెప్పినట్లుగా సాయంత్రం 4:30 అయిపోయే లోపల మళ్ళీ కొట్టినోడిని దగ్గర తీసి ఏమో మళ్ళీ వాడు ఎమోషన్ ఫీల్ అయ్యి ఇంటికి పోయి చికాకు వాళ్ళ నాన్న మారం చేసి బడికి పోనంటము లేకపోతే ఇంకా ఏదైనా మళ్ళీ వాళ్ళ అప్పుడు ఒక్కళ్ళిద్దరు పిల్లలే ఉండేవాళ్ళు అందరికీ. మరి ఒక పిల్లగాడంటే గారావం ప్రతి ఒక్కళ్ళకి కూడా. వాళ్ళ నాన్న కూడా ఎమోషన్ అవుతాడు. ఏం సార్ మా పిల్లగాని కొడతానని ఆయన ఫీల్ అవుతాడేమో అని సాయంత్రం కల్లా పిల్లోని పిలిచారే ఏందిరా మరి ఎట్లా చేసి చదవాలరా మరి నువ్వు తెలివి ఉంది కదా నువ్వు చదవాలరా అని కొంచెం వాటి బుధమే చేసి సార్ చెప్పినట్టుగా కొడుకున్నా ఎస్ సార్ నా కోసమే కొట్టినాడు సార్ అని వాడు కూల్ అయిపోయి వెళ్ళిపోయేవాడు. మేము కూడా ప్రశాంతంగా పోయి పండుకునేవాడు. లేకపోతే మాకు కూడా ఇంటికి పోయినా నిద్ర పట్టదు. అరే వాడిని కొట్టినగా వాడు ఎట్టుండో ఏమో అని కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడేవాడు. టీచర్ అనేవాడు అలాగే ఉంటాడు. అయితే అలాగే పేరెంట్స్ ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకున్నారో ఒక 2-3 ఏళ్ళ తర్వాత మేము ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఆ తర్వాత మేమంతా ఎడ్జిటీలుగా పనిచేసేవాళ్ళం అప్పట్లో. శ్రీను సార్ కానీ నేను కానీ వసంత మేడం కానీ కోటేశ్వరరావు 4 ఎడ్జిటీలు అప్పుడు UPS. తర్వాత ఎప్పుడైతే హై స్కూల్కి ప్రపోజల్ వచ్చిందో అప్పుడు మధు సార్ మనకి ఫస్ట్ రావడం జరిగింది అనమాట. మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా మనకి సార్ వచ్చిండు. అప్పుడు ఇక అక్కడ నుంచి నాయకత్వం అది వేరే ఉంది. ఆ నాయకత్వం అంటే మనకి తండ్రి ఏ విధంగా అయితే కుటుంబాన్ని పోషించడానికి క్రమశిక్షణ దాన్ని డెవలప్మెంట్ కోసం ఎలా ఆలోచించారో మన ఈ పాఠశాల ఈ విధంగా కావడానికి ఒక మంచి పొజిషన్ రావడానికి అది మధు సార్ యొక్క ఒక మంచి ఆలోచన ధోరణి ఒక నియమన పద్ధతిగా పనిచేసి మమ్మల్ని నడిపించినటువంటి మధు సారు అందులో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి మన పాఠశాల తరఫున మన ఊరి తరఫున కూడా మనం ఎంతో రుణపడి ఉంటామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున మేము ఫైలు కోటేశ్వరరావు సార్ అన్నట్లు
స్కూటీ మీద తీసుకుపోయి నాగతిరపై గారిని డివాల్స్లో కూర్చోబెట్టి అదంతా ఫైల్ రాల్సి పెట్టారు, కానీ అది సక్సెస్ఫుల్ రాలా. ఒకటి హై స్కూల్ అయింది తప్ప తర్వాత సక్సెస్ఫుల్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది అప్పట్లో. అప్పుడు మధు సార్ వచ్చి దాన్ని కంకణం కట్టుకున్నట్టు కనుక్కొని దాన్ని మళ్ళీ ఫైల్ పెట్టించేసి మళ్ళీ ఎంఏ వారు ఏమన్నట్టు మీకెందుకు 104 టీచర్లకి మీరేం చెప్తారు, ఇంగ్లీష్ మీడియం మళ్ళీ తెలుగు మీడియం బోత్ మీడియాస్ ఎట్లా చెప్తారు అనేది అని అన్నారు. కానీ మన మధు సార్ ఏమన్నంటే అప్పుడు ఇందాక చెప్పినట్లుగా మనకి ఇప్పుడు గురించి ఆలోచించవద్దు, కొంతకాలంకైనా ఈ పాఠశాల ఇంగ్లీష్ సక్సెస్ఫుల్ అయితే ఒక్కొక్క పోస్టు 2 పోస్టులు వస్తే మనం ఉండొచ్చు లేకపోవచ్చు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అంటే ప్రైవేట్ స్కూల్కి పోకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది తప్ప టీచర్లు ఎక్కువ అవుతారు. టీచర్లు ఎక్కువ అయితే పిల్లలు కూడా మాకు పంతులు ఉన్నారని చెప్పేసి బడికి వస్తారు, ఊరు బాగుపడుతుందని ఆనాడు చెప్పిండు. అప్పుడు మాకు సార్ చెప్పినట్లుగానే సారు సక్సెస్ రావడానికి ప్రధాన కారకుడు మన మధు సారే. ఎందుకంటే అది ఆర్జేడీ లెవెల్లో సారు ఫైల్ కదిలిచ్చారు. ఆర్జేడీ అంటే వరంగల్కి పోయి మనం దాన్ని కదిలించి చేయాల్సిన పరిస్థితులు ఆనాడు ఉన్నాయన్నమాట. కానీ అప్పుడు మాకు ఆర్జేడీ లెవెల్లో పోయి మాట్లాడేటువంటి అంత మాకు లేదు. కోటేశ్వర సార్కి మాకు సార్ చెప్పినట్టు కోటేశ్వర సార్ చెప్పినట్టు డివాల్స్ మనం ఫైల్ పెట్టినాం కదా దాని అంతా అది ఆ పని చేసుకుంటుందిలే అని మనం అనుకున్నాం, కానీ అది సక్సెస్ కాల. అది మధు సార్ వచ్చిన తర్వాత సక్సెస్ చేశారు. కాబట్టి ఈ రోజున ఈ పాఠశాలకు రాగానే ఫస్ట్ మాకు కడుపు నిండినట్టుగా ఎంతో సంతోషం అనిపించింది. ఆనాడు ఉన్న పరిస్థితులకి మేము ఎండలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 2 చక్కటి చెట్లు వేప చెట్లు ఆ రోజున మేము ఏ తలంపుతో వేసామో అప్పుడు మాకు ఎంత ఇబ్బందులు ఉండేవి, చాలా ఇబ్బందులు ఉండేవి. గొర్రెలు మేము ఆడ కూర్చోబెట్టి స్టడీ అవర్లో కూర్చుంటే మధ్యలో కొంత గొడ్లు పోతుండే. మాకు బీపీ పెరిగేది, కోపం వచ్చేది, ఏమనలేము. ఏమంటే సాలే జనగా మన సాలే అని ఎటకారంగా అనేవాళ్ళు. మాకు తెలియక అప్పుడు ఇవన్నీ ఓపెన్ ప్లేసే. మేము కోటేశ్వర సారు శ్రీను సారు మేము ముగ్గురు తెలియక పిచ్చోళ్ళు అలా పొలిగట్లు తీసుకుని ఆడదా కూర్చున్నాం. ఏది అప్పుడు మేము పిల్లగాళ్ళ టైప్లోనే ఉన్నాం కదా 26 వేసి ఆడదాకా ఊడ్చిన తర్వాత ఈ ఊరోళ్ళు మహా తెలివి కల్లోళ్ళు. మేము ఊడ్చిన దాకా వీళ్ళు ఎవరు పిచ్చోళ్ళ కూడుతున్నారు అనుకున్నారు, కానీ బయటికి చెప్పట్లా. ఊడ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏం సార్ ఊడిచారని చిన్నగా వచ్చి నిలబడి అంటున్నారు. ఏందా మరి ఎడదాకా ఉందంటే లేదు సార్ ఎక్కడ దాకా మీరు అదంతా మాయి సార్ అన్నారు. అంటే వాళ్ళు ఊడిపించుకున్నారు మాతో. ఊడ్చిన తర్వాత కాప కట్టుకున్నారు. మేమేం చేసాం తెల్ల మొక్కలు చేసి సర్లే మరి మనకి ఇది కూడా తెలియాలి కానీ అనుకునేది. మీటింగ్ పెట్టుకోవాలంటే అక్కడ ఒక యాప్ సెట్ ఉండేది. ఆ యాప్ సెట్ కింద బిల్లు కూర్చొని మాడ కూడా ఊడుకుంటున్నాం. మేము ఈ స్కూల్కి చాలా సేవలు చేసినాం. సరే సేవని మేము అనుకోలేదు, మా కోసం మేము చేసుకున్నాం. అందులో మేము తృప్తి పడ్డాం కాబట్టి చేశాం. ఎవరు బలవంతం వలన ఎవరు మా కోసం చేయలేము, మేము చేయలేం కష్టపడి. అయితే ఆనాడు చేసినటువంటి మేము కష్టపడి చేసిన విధానానికి ఈ రోజున ఫలితం మిమ్మల్ని చూస్తుంటే మాకు అర్థం అవుతుంది. మీరు ఎలా సెటిల్ అయ్యారనేది కాదు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మీ బ్రతుకులు మీరు బ్రతుకుతున్నారు. ఏ స్థితిలోనైనా సరే ఏదో ఒక రంగంలో మీరు మంచి స్థితిలో ఉన్నారు. కొద్ది గొప్ప ప్రతి ఒక్కళ్ళు డల్లర్ అనుకునే వాళ్ళు సైతం కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా, మీరు మీ పిల్లల్ని ఇంకెక్కువ చదివించుకోగలుగుతారు. మీరు అదే చదవకుండా ఉన్నట్లయితే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నట్టయితే మీ పిల్లల్ని 10th ఇంటర్ కాడ మీరు అంత చదివారు మంచిగా, మీకు చదువు యొక్క వాల్యూ తెలిసింది, మీరు కొద్ది గొప్ప డిగ్రీ స్థాయికి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల్ని మనం ఆనాడు చదువుకున్నాం, కష్టపడి చదువుకున్నాం, కానీ మనం జాబ్ కొట్టలేకపోయాను. కనీసం మన పిల్లలైనా మనకి మంచి పొజిషన్లో నిలబెట్టాలనేటువంటి తలంపు మీకు ఉండేటట్లుగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ప్రతి బ్యాచ్ కూడా మేము వచ్చినప్పుడు వేరుంది, ఇప్పుడు పిల్లలందరం చూస్తుంటే ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న లుక్ అనేది మనిషి ముఖంలో కనపడుతుంది. ప్రతి ఒక్కళ్ళలో కూడా అది చాలా ఊరికి శ్రేయస్కరం. ఎప్పుడు కూడా చదువుకున్న ఊరు అది ఎదుగుదల ఊరు అంటారు. అది చదువులేని ఊరు అది ఎందుకు పనికిరాని ఊరు అంటారు. కాబట్టి ఒకప్పుడు కనీసం మనకి ఇక్కడ పండించుకున్న పత్తిని తీసుకుపోయి అక్కడ గోడౌన్ మార్కెట్లో అమ్ముకోవడం కూడా తెలియదు. వీళ్ళకు నాకు తెలిసి ఎక్కడే తీసుకురావాలి అక్కడే అమ్మాలి అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకులే మనకు అనుకునేవాళ్ళు, కానీ అంటే అవేర్నెస్ లేకపోవడం. వ్యాపారం మంచి రైతులు ఉన్నారు, అందరూ రైతులు, మంచి పెద్ద పెద్ద రైతులు, అన్ని ఎకరాలు బాగున్నాయి. కానీ డెవలప్మెంట్ ఎట్లా ఎదగాలి ఏందనేది తెలియలే వీళ్ళకి. రాను పిల్లలు చదువుకుంటున్నారు, తల్లిదండ్రులకు కొంత వాళ్ళు తెలుసుకున్నారు, అంతా ప్రతి మంచి ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి ఇక్కడ. ఈ ఊరిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు 9 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఇక్కడ పనిచేసాము. మేము పనిచేసినటువంటి కాలం మొత్తం కూడా 2001 నుంచి 2022 దాకా చండ్రుగొండ మండలంలో 21-22 సంవత్సరాలు మేము ఇక్కడ పనిచేసాం. మొత్తం 27 సంవత్సరాలు పూర్తయింది. 22 సంవత్సరాలు చండ్రుగొండ మండలం, దాంట్లో 9 సంవత్సరాలు మన రేపల్లెవాడ. అందుకే మాకు రేపల్లెవాడ అనేది
అది ఒక స్వర్ణయుగం అన్నమాట. మేము ఏదైతే పలుకు మీద ఉండి ఒక యవనంలో ఉండి మేము ఏదైతే కసిగా పనిచేసామో అవి ఈ రోజున పుష్పించి మంచి మొక్కలుగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే మీరు చెప్పగానే మేము నో అనేటువంటి మాట రాకుండా ఎస్ మేము వస్తాం రా, మేము ఎందుకు రా, మిమ్మల్ని చూడటానికి వస్తాం రా అనేవాడు అన్నాం. కాబట్టి మీరు ముందు ముందు కూడా ఈసారి ఏదన్నా గెట్ టుగెదర్ పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పండగ వాతావరణం తీసుకొద్దాం. ఒక మళ్ళీ గ్యాప్ తీసుకోండి, కొంతకాలం తీసుకోండి, 2-3 బ్యాచ్లు కలపండి, ఒక 100-150 మంది అవుతారు. మళ్ళీ మనం ఆనాటి స్కూల్ డేస్ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మళ్ళీ ప్రోగ్రామ్ లాగా మంచి కండక్ట్ చేసుకొని అదొక సంక్రాంతి పండగ కంటే ఎక్కువ చేసుకుందాం అదొక అని అనిపిస్తుంది మాకు. సార్ కూడా అదే అన్నారు. అలా ప్లాన్ చేసుకొని చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మధు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత చక్కటి విందు ఏర్పాటు చేసి మీ యొక్క అనుభవాలు షేర్ చేసుకుంటున్నందుకు, మీరు ఎలా స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చారు, ఎలా చదువుకొని ఎలా మీ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని పైకి వచ్చారనే విషయం వివరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మేము కష్టపడ్డది ఫలితాన్ని మేము చూస్తున్నామని నేను భావిస్తున్నాను. నేను 2006లో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నాకు 22 ఏళ్ల సర్వీసు ఉపాధ్యాయ వృత్తిలో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు వచ్చింది నాకు ప్రమోషన్. అయితే ఇంకా వేరే సీతంపేట అక్కడ ఉంది అని చెప్తే ఒకసారి అప్పారావు గారని మీరు రేపలవాడ తీసుకోండి మేడం, బాగుంటుంది, ఇప్పుడు రోడ్డు కూడా బాగుంది, మీరు ఆటోలో వెళ్ళొచ్చు అనేసి అంటే నా టైం వచ్చేసరికి ఉంటే తీసుకుంటానని చెప్పేసి నా ముందు పద్మ మనోహర మేడం అని ఉన్నారు. వారు ఏమో జూలూరుపాడు మండలంలో కోరుకున్నారు. నాకు ఇది మిగిలితే అప్పుడు నేను కోరుకున్నాను. నిజంగా వచ్చినందుకైతే చాలా, నా ఫస్ట్ లాస్ట్ హై స్కూల్ ఇదే. ఇంకా వేరే హై స్కూల్లో నేను పనిచేయలేదు. ఇక్కడ హై స్కూల్లో పనిచేసిన తర్వాత నా ఫ్యామిలీ దృష్ట్యా కొంచెం నేను యూపీఎస్ తీసుకోవడం జరిగింది పెనుబల్లి. ఇప్పటికీ అదే స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే నేను ఇప్పటికి వచ్చేసరికి సారు కోటేశ్వరరావు గారు, విజయ్ కుమార్ సార్, మధు సారు, మేడం ఉన్నారు. నేను వచ్చి ఇంకా చాలామంది టీచర్లు ఉన్నారేమో, హై స్కూల్ అంటే చాలామంది ఉంటారు కదా అని అనిపించింది. చూసేసరికి తక్కువ ఉండేసరికి అమ్మ ఇంతైనా, అమ్మ 10th క్లాస్ వరకు చెప్పాలి, తక్కువ మంది టీచర్లు ఉన్నామని అనిపించింది. కానీ అయినా సరే సార్ నేతృత్వంలో మేమందరం బాగా కష్టపడి పనిచేసాము. నేను వచ్చేసరికి సార్ వాళ్ళు చెప్పిన కష్టాలన్నీ నేనైతే ఏం పడలేదు. సార్ అయితే సక్సెస్ స్కూల్ తీసుకురావడము, కంప్యూటర్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడా చూస్తుంటే హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడా ఈ స్కూల్ని అభివృద్ధి పరచాలి, ఈ స్కూల్ని ఒక కొలిక్కి తీసుకురావాలి, విద్యార్థులు ముందు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే మధు సార్ బాగా కృషి చేసేవాళ్ళు. నిజంగా కంప్యూటర్స్ అన్ని వచ్చి ఆ కంప్యూటర్స్ మీరు నేర్చుకుంటుంటే అసలు అది కూడా ఒక హ్యాపీనెస్సే కదా. అట్లాగే సక్సెస్ స్కూల్ వచ్చిన తర్వాత, సక్సెస్ స్కూల్ వచ్చే ఎంత ముందు చూపు ఆలోచన సార్కి అసలు అది. సక్సెస్ స్కూల్ అయితే టీచర్లు ఎక్కువ మంది వస్తారు, సబ్జెక్ట్కి 2 టీచర్లు ఉంటారు, విద్యార్థులు ఇంకా నేర్చుకోవచ్చు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ముందుగా ఆలోచించి సక్సెస్ స్కూల్ తీసుకురావడం అనేది కూడా ఒక మంచి ఆలోచన. దాంట్లో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను. అట్లాగే ఈ పిల్లలను మీరందరూ కూడా అసలు మమ్మల్ని ఇట్లా ఆత్మీయ సమ్మేళనానికి రండి అన్నప్పుడు నేను రాలేను అన్నాను, సెలవులు కదా, ఇంకా కొంచెం ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి. సరే ఇక మీరందరూ చెప్పడం వల్ల అంటే నాకు రావాలనే ఉంది, కానీ కొన్ని పరిస్థితులు అట్లా అనుకున్నా, కానీ ఆ పరిస్థితుల్ని డామినేట్ చేసి నేను ఇక్కడికి రాగలిగాను. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఒకరొకరు ఎలా చదువుకున్నారు అంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తుంది. నేను కూడా అలాగే మా నాన్నగారు ఝాన్సీ చెప్పినట్టు మా నాన్నగారే నన్ను ఈ టీచర్ ట్రైనింగ్ అప్లికేషన్ తీసుకొచ్చి ఫిల్ చేసి నన్ను ఖమ్మం టీచర్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. మా నాన్న చదివించబట్టే నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడగలిగాను. నిజంగా చెప్పాలని ఆ రోజు మేము చదువుకుంటుంటే కూడా నన్ను చదువుకోనిలేదు. చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా నాన్నగారిని ఎందుకు చదివిస్తున్నావు అమ్మాయిని, ఆడపిల్ల అసలు చదివించకూడదు కదా, బయటికి వెళ్తే వేరే ఉంటుందని చెప్పేసి బాగా తిట్టేవాళ్ళు మా నాన్నగారు మా అమ్మగారిని. అయినా సరే మన బిడ్డ చదువుకోవాలని చెప్పేసి మా నాన్నగారు చదివించారు.
మా నాన్నగారు చదివించడం వల్లనే నేను నిజంగా చెప్తున్నా కదా, ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. అట్లాగే ఇప్పుడు మీరందరూ కూడా మేము చెప్పిన చదివి అట్లా మేము మా ఉపాధ్యాయులు చెప్పింది గుర్తు చేసుకొని ఎలా మీకైతే పాఠాలు చెప్పామో అట్లా మీరు ఇప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకొని మీ అనుభవాలని చెప్పుకుంటుంటే నిజంగా చెప్తున్నా కదా, చాలా చాలా ఆనందంగా ఉంది. మేము చెప్పింది నిజంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది అనేది అనిపిస్తుంది. కష్టపడితే ఫలితం ఉంటుంది, ఇది నిజంగా నేను నమ్ముతాను. కోటేశ్వరరావు సార్ చెప్పారు, సార్లందరూ చెప్పారు, దాన్ని నేను కూడా నమ్ముతాను. నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దేనికైనా ముందు ఒక్కడిగే స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్ట్ చేస్తే అడుగులు దానంతట అదే పడిపోతూ ఉంటాయి. కాకపోతే మనకు ఒక గైడెన్స్, ఒక సలహా, ఒక ప్రోత్సాహము, వెన్నుతట్టి చెప్పే ఒక ప్రోత్సాహము ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉండి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే మనం ఎంతైనా ఎదగగలం. ఇది మాత్రం చాలా నిజం. అది మీకు కూడా ఎప్పుడైనా అనుభవం అయి ఉండొచ్చు. అట్లా మీరు ఒకరినొకరు ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, మీ ఫ్రెండ్స్ లేకపోతే ఉపాధ్యాయుల వల్ల ప్రేరణ పొంది మీరు ఈ స్థితిలో ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా సార్ వాళ్ళ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. అడ్మినిస్ట్రేషన్ సార్ ఎలా చెయ్యాలి అనే విషయంలో, ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎవరైనా కఠినంగానే ఉండాలి. అది మంచి ఆ సంస్థను నడిపించడంలో చక్కటి ఫలితాలను ఇస్తుంది అని నేర్చుకున్నాను. సార్ వాళ్ళతో కలిసి పనిచేయడం, భోజనం చేసేటప్పుడు ఎన్ని జోకులు వేసుకునే వాళ్ళము, ఎంత సరదాగా ఉండేవాళ్ళము. అసలు నిజంగా ఇప్పుడైతే ఇప్పుడున్న టీచర్స్తో అంత సరదా లేదనే చెప్పుకోవచ్చు. నిజంగా మేము 5గురం ఉన్నా కూడా అసలు చాలా హ్యాపీగా అనిపించేది. సెంటర్ క్లాసులు జరిగేవి అప్పుడు సరస్వతి మేడం గారు, సత్యవతి మేడం గారు, వసంత మేడం వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళందరితో కూడా నాకు ఇక్కడే పరిచయం ఏర్పడింది. నేను రావడం వల్ల సనసూయ మేడం అయితే బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగా నాకు తోడొచ్చారు మేడం, నాకు తోడొచ్చారని అనుకున్నారు. నాకు కూడా ఒక తోడున్నారు. అంటే సార్లు ఉండడం వేరే విషయం, లేడీస్కి లేడు ఒకరు తోడుంటే అది బాగుంటుంది కదా అని మేడం ఫీల్ అయ్యారు, నేను కూడా ఫీల్ అయ్యాను. అట్లా ఒకరికొకరం తోడు. మేడం అడిగి తెలుసుకునే వాళ్ళు, నేను నాకు తెలిసి చెప్పేదాన్ని. అట్లా అందరం కలిసి కూడా నిజంగా ఈ స్కూల్ని కష్టపడే చెప్పామని చెప్పుకోవాలి. కానీ కష్టమేమీ అనిపించలేదు. మా వృత్తి అదే కదా, చెప్పడమే మా డ్యూటీ, అవునా కదా? మార్పు మీలో ఇప్పుడు కనబడుతుంది, అది హ్యాపీగా ఉంది. అది నిజంగా హ్యాపీ, సంతోషము. మీ పేరెంట్స్ ఏ విధంగా అయితే సంతోషపడతారో మీరు ఎదిగి చక్కగా స్థిరపడి లైఫ్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు మేము కూడా అలాగే సంతోషంగా ఫీల్ అవుతాం. నేను ఈ జాబ్ చేస్తున్నా మేడం, ఈ జాబ్ చేస్తున్నా, నేను ఇలా ఉన్నాను అని మీరు చెప్తుంటే నిజంగా ఆ హ్యాపీ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదు. నిజంగా అంతటి సంతోషాన్ని కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇట్లాగే చాలా అంటే ఒక్కరొక్కరు బ్యాచ్ కాకుండా అందరూ కలిసి చేస్తే ఇంకా పండగలా ఉంటుందని భావిస్తున్నాను. ముందు అలాంటి ఆలోచనలు ఏవైనా చేయండి. నాకైతే ఇదే ఫస్ట్ హై స్కూలు, ఇదే లాస్ట్ హై స్కూలు. ఇంకా నేను ఇంకో 1.5 year ఉంది నా సర్వీస్. అప్పటికి ఇంకా నేను అదే స్కూల్లో రిటైర్ అయిపోతాను. ఇది ఎప్పటికీ మెమరబుల్ స్కూలే నాకు, ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ స్కూలు. ఎప్పటికీ మర్చిపోలేని స్టాఫ్ని కానీ, పిల్లల్ని కానీ అందరినీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇక్కడ పిలిచి ఇంత చక్కటి ఆనందాన్ని కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్ మేడం, పిల్లలకు నా ఆశీస్సులుగా ఎప్పుడు ఉంటుంది. ఏం మాట్లాడాలి రా ఇప్పుడు మధు సార్ గురించి, కోటేశ్వర సార్ మాట్లాడాలి. నేను 2003లో వచ్చారా, ఇక్కడే అపాయింట్మెంట్ నాకు. నేను 7th క్లాస్ వరకు ఇక్కడ అని అనుకొని తీసుకున్నా నేను. అయితే రత్నకుమార్ సార్ ఫ్రెండ్. అయితే అక్కడ యూపీఎస్ ఉంది, వెళ్ళండి మేడం, ఏం ప్రాబ్లం లేదు, సార్ చూసుకుంటారు, మంచిగానే ఉంటారు సారు అని అన్నారు. అయితే సరే కదా, యూపీఎస్ఏ కదా అని నేను ఓకే అని తీసుకుంటే ఇక్కడ హై స్కూల్, ఆల్రెడీ హై స్కూల్ ఇక్కడ నేనైతే నాకైతే 7th వరకే నేను చెప్పగలను. 8th 9th ఎలా చెప్పగలను? లేదు సార్, నేనైతే 8th వరకు, 8th 9th అయితే నేను చెప్పాను. ఎట్లా మేడం, మీరు ఎవరికైనా ఎవరికైనా చెప్పండి, వాళ్ళ
అయితే ఇక ఒక 1 year అయిపోయింది. 1 year తర్వాత నేను జంప్ అయ్యాను. ఎక్కడ ట్రైనింగ్ 1 year అట్లా గడిచిందిరా. ఇక 1 year నేను జంప్ అయ్యా. ఎక్కడంటే ట్రైనింగ్ మాకు అప్పుడు అన్ ట్రైనింగ్ మీద ఇచ్చాను జాబ్. అప్పుడు ట్రైనింగ్ వెళ్ళాను విజయవాడ. 1 year అయింది. అప్పుడు నాగా సార్ ఇదే వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు. ఇక తర్వాత నేను వచ్చినప్పుడు రామకృష్ణ 7th class. ఇక నేను 1 year ఇక్కడ చెప్పాను, 1 year అక్కడ చేశానుగా. తర్వాత 2005లో వాళ్ళు 10th ఉన్నారు. 10th ఏనారా అప్పుడు రామకృష్ణ 10th. అప్పుడైతే దానికన్నా ముందు ఒక్కరోజు సార్ నేనైతే 10th చెప్పానంటే నేను నేర్చుకొని చెప్తాను మేడం, నువ్వు చెప్పకుండా నేను 10th నేర్చుకొని చెప్తాను. ఒక పద్యం నేర్చుకున్నాను సార్, మధు సార్ నేర్చుకొని చెప్తాను. నా వల్ల అయితే కాదు, నా వల్ల కాదు. నువ్వు ఎట్లయినా చెప్పు, నువ్వు ఎట్లయినా చెప్పు, నా వల్ల కాదంటే సార్ నేను ఏం చేయను సార్. నేను 8th 9th వరకే చెప్పాను. 10th వరకు వాళ్ళు కామన్ ఎగ్జామ్కి వెళ్ళాలి సార్. మరి నేను మైండ్ చేయకపోతే ఇక ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ సబ్జెక్ట్ నేను విన్నాను క్లాసులో, అక్కడ డీల్ చేశాను క్లాసు. అప్పటి నుంచి అయితే సార్ నాకు డైరెక్ట్ వచ్చి క్లాస్ వినలేదు. అప్పుడు 10th class అట్లా క్లాసు సార్ వినేటోళ్ళు. సత్యనారాయణమూర్తి సార్ కూడా విన్నారు సార్. అయితే కోటేశ్వర సార్ నేను క్లాస్కి వస్తా మేడం, మీ క్లాస్ వింటా అంటే సార్ మీరు క్లాస్ వస్తే వాళ్ళకి చదువు చెప్పండి సార్. నేనైతే ఫ్రీగా చెప్పుకుంటా వాళ్ళకి, నేను ఉంటే నేను ఫ్రీగా చెప్పుకుంటా. అసలైతే హిందీ చెప్పుకుంటా అంటే నేను వింటా మేడం అని. మీరు వింటే నేను అసలు క్లాస్కే వెళ్ళాను సార్. అయితే ఒకరోజు నేను టీజ్ అని పాట ఉంది దాంట్లో 7th 10th class వరకు టీజ్ అని ఉపవాచకం ఉంది. ఆ పాటను చెప్తా ఉంటే సార్ వచ్చి కిట్టి మేడం ఎట్లా పాటలు చెప్తున్నారు అని. అంటే నేను నా కొడుకు కొంచెం పెద్దగానే ఉంటుంది, ఒక క్లాస్లో చెప్తే ఇంకో క్లాస్ విన్నట్టే ఉంటుంది నాకు. ఇక నేను చెప్పుకుంటా ఉన్నా, చూడలే వాళ్ళు నేను చూడనట్టే ఉన్నా, వాళ్ళు నన్ను చూడలేదు, మేడం చూడలేదు, మేడం పాఠంలో మేడం ఉన్నారు, ఇక చెప్పుకుంటున్నారని కొద్దిసేపు విన్నారు. అనేసి మేడం మేము వచ్చాము, మీరు చూసారు గమనించారా అన్నారు. ఎప్పుడు వచ్చారు సార్ అంటే మేము వచ్చాము, నేను చూసి చూడనట్టు. ఎప్పుడు వచ్చారు సార్ అంటే ఏమో సార్ నేను పాఠం చెప్పుకుంటాను పాఠం అంటే నేను సారు బాగానే మీరు చెప్పాలి అన్నప్పుడే నేను నేర్చుకొని చెప్పాను. అది నా గురువే సార్ అయితే, అది సార్ అయితే గురువే. నేను ఇప్పుడు వరకైనా నేను గుర్తు పెట్టుకుంటా సార్. మా సార్ వల్లే నాకు సబ్జెక్ట్ వచ్చిందని అనుకుంటాను. నేను ఎలా అయినా చెప్పుకుంటాను. సార్ అయితే అప్పుడప్పుడు నాకు డౌట్, విజయ్ కుమార్ సార్ గారు మేడం హిందీ పండిట్ చేశారు సార్, ఇది ఎలా చెప్పాలి సార్ మీరు చెప్పండి సార్, ఎలా చెప్పాలి సార్ అని అడిగేది. సార్ కూడా బాగా ఎక్కడైనా చెప్పారు సార్. అంటే ట్యూషన్ లాగానే సార్, అందరు ట్యూషన్ లాగే. నాకంటే సార్ మీకు అందరికీ రుణపడి ఉంటాను సార్. నేర్చుకున్నాను నేను, ఇప్పుడు నేను చెప్పగలను. ఎవరు విన్నా కూడా నేను చెప్పగలను అలా. పిల్లలు మొన్న ఒక రోజు అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళాను. ఏం పేరు? కమల్. కమల్ నాకు చేపల కూర అంటే బాగా ఇష్టం. అయితే అది ముళ్ళు ఉంది అన్నది గబగబ తినేసాను, అది కొంచెం ఇరుక్కుపోయింది. అన్నం తిన్నది పోవట్లేదు, రొట్టె చేస్తాం రొట్టె తిన్న కూడా పోవట్లేదు. ఎందుకు మా సార్ మీద కోపం. అయితే కింద సార్ మేడం మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు, మళ్ళీ చేపలు కూడా తినుకుంటూ ఉంటారా మేడం అన్నారు. ఇక ఏం చెప్పాలా కాక నాకు ఏడుపు వస్తుంది. చేయబెట్టి బాగా తీసిన కూడా రాలేదు, కానీ అది పోయింది, కానీ పుచ్చుకున్నట్టు ఉంది. అయితే ఒకరోజు ఇక నాకు
తీసుకెళ్ళాను అబ్బాయి వాళ్ళ హాస్పిటల్. అయితే టాబ్లెట్ ఇచ్చారు, ఏదో ఆయింట్మెంట్ ఇచ్చారు. ఆయింట్మెంట్ కాదు, అది సిరప్ లాంటిది ఇచ్చారు సార్. అది పుక్కిలిస్తే తగ్గిపోతుంది మేడం, లేకుంటే లోపల ఉంటే ఏదో లైట్ పెట్టి చూడాలి అన్నారు. అది కంప్యూటర్ లైట్, అది ఇంత పొడుగు కనబడదు సార్, ఇంత పొడుగు కనబడదు. అది లోపల పెడతారట సార్, లోపల పెట్టి అన్ని ఉందో లేదో అని చూస్తారంట. అది బయట రావటం మేడం ఏం కాదని ఆ అబ్బాయి చెప్పడం, నేను బయట మా సార్ లాక్కోపోవటం, నేను బయట రావటం మా సార్ లాక్కోపోవటం. అదే లాస్ట్ లో చూయించుకున్నాను. మేడం మీరు చెప్పలేసుకుని తినాలి, ముళ్ళు గుచ్చుకోవు. అయితే సార్ చూయించాను సార్, అది ఏం లేదు సార్, అది ఎప్పుడో పోయింది. కానీ నా ఫీలింగ్ అది ఉందని, అది గుచ్చుకుంటుందని, అది ఏం లేదు. అది 2-3 సార్లు అది తీరపించారు, పిలిస్తే పోయింది సార్. లేదు అది ఆ సంఘటన జరిగింది సార్. పిల్లలంటే చెప్పాలంటే ఇగో ఝాన్సీ నా దగ్గర 1 ఇయర్ ఇదే వాలంటీర్ చేసింది. ఆమె రోజు ఏం కూర ఝాన్సీ ఏం కూర తీసుకొచ్చేది ఎప్పుడు, చిక్కుడుకాయను చిన్న కాకరకాయ బాగా చెట్టు మీద దొరికేది, అదే ఎక్కువ తీసుకొచ్చేది. కానీ చదువుకునే టాలెంట్ బాగుంది మేడం, ఎవరి దగ్గరైనా అడిగి అయినా చదువుకుంటాం. ఆమె ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయించుకుంటారు. మేడం ఉన్నారు పద్మరాణి మేడము, బయో సైన్స్ ఆ మేడము, దేనికైనా ఆమె ఏ సబ్జెక్ట్ అయినా గ్రిప్ ఉంటుంది మేడం, అంత బాగా చెప్తారు. ఆమె దగ్గర ఎక్కువ ఉండేది, ఏవైనా ఇక మ్యాప్ పాయింట్ అయినా ఏ పాయింట్ అయినా అన్ని మొత్తం చెప్పేది కదా, బాగా చెప్పేది మేడం. ఇక పిల్లలు ఏం చెప్పాలంటే అందరు మంచి స్థాయిలో ఉండాలని, బాగుండాలని, మీ పిల్లలు కూడా మంచి స్థాయిలో చదివేయాలని, వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో, మీకన్నా ఉన్నత స్థానంలో. మేడం రాగానే నాకు మొలకలు వచ్చింది అనుకున్నాను. అబ్బా ఇక నేను ఒక్కదాన్ని 10th క్లాస్ వాళ్ళ దగ్గర పోయి భోజనం చేసేది. సార్ వాళ్ళు ముగ్గురు నవ్వుకునేవాళ్ళు, నేను ఎట్టిదాన్ని ఏం మాట్లాడుతున్నది కూడా అర్థం కాదు. అందుకే 10th క్లాస్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళ దగ్గర తినేది. ఇక మేడం రాగానే అబ్బా నాకు ఒక మొలకలు వచ్చింది అనుకున్నాను. ఇక అప్పుడు శాంతగా ఇద్దరం ఇక సార్ వాళ్ళు బాగా చూసుకున్నారు, నాకేం అనలేదు కానీ బాగా చూసుకున్నారు సార్. థ్యాంక్స్ సార్. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతూ మాలాగా చిన్నపిల్లలాగా మారిపోయి మీ సంఘటనలు కూడా ఇక్కడ తెలిపిన విధానం, మీరు ఏం చేసేసారు, ఇక్కడ డెవలప్మెంట్లో మీరు ఏమేం చేశారు అనేది కూడా చెప్పిన విషయాలు కూడా చాలా ఆకర్షించాయి అందరినీ కూడా. సరస్వతి మేడం కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మరి ఈ కార్యక్రమం మామూలుగా ప్రైమరీ స్కూల్లో పనిచేసిన టీచర్ను అందరూ మర్చిపోతారు. అంటే మీరు ఒక్కరే అతిథులు కాదు, మేము కూడా ప్రైమరీ స్కూల్లో మాకు చెప్పిన టీచర్లు గుర్తుండరు అన్నట్టు. అది ఆ చిన్న వయసు కాబట్టి అయినప్పటికీ నన్ను పిలిచారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నట్టుగానే రెడీ అయ్యి వచ్చేసాను. మరి 1998లో నా మొదటి అపాయింట్మెంట్ యూపీఎస్ రేపల్లవాడలో జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ నాకు చక్కగా గుర్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి స్పిరిట్ ఉంటుందో మీ అందరికి చాలా మందికి కొంత ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటది. మరి వేదిక ముందు కూర్చున్న ఈ ప్రశాంత్, వినోద్, రవీంద్ర, నెక్స్ట్ ఈ నవ్య, భవాని, వీళ్ళందరూ బాగా గుర్తున్నారు. ఇంకా నేను ఇక్కడ 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 98 నుంచి 2001 వరకు యూపీఎస్ స్కూల్లో అప్పుడు మేము 3 టీచర్లు ఉండేది. మరి నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు సైన్స్, మ్యాథ్స్ 2 సబ్జెక్టులు చెప్పేది. ఇంకా ఇప్పుడైతే హై స్కూల్కి వెళ్ళిన తర్వాత లీజరు, మా
మాకు ఇన్ని పీరియడ్లు అన్ని పీరియడ్లు అనేది లెక్క వేసుకుంటా ఉంటారు. కానీ అప్పుడు అలా లెక్క వేసుకోవాలని కూడా మాకు తెలియదు. అన్ని క్లాసులకి ఈరోజు లెక్కలు చెప్పాలి, సైన్స్ చెప్పాలి. అట్లా మేమిద్దరము ముగ్గురం టీచర్లము 2 సబ్జెక్టులుగా అలా చెప్పేవాళ్ళం. మరి ఇక్కడ పిల్లలందరూ చాలా చక్కగా నేర్చుకునే వాళ్ళు. నాకు ఈ రేపల్లవాడ స్కూల్ అనేది మనసులో నుంచి ఎప్పటికీ తొలగిపోదు. ముఖ్యంగా నేను నా 25 సంవత్సరాల సర్వీస్ లో నేను గమనించిన అంశం, నేను రేపల్లవాడ స్కూల్లో 2 సంవత్సరాలే పనిచేశాను, ఆర్లపాడులో చేశాను. ఆ తర్వాత చంద్రగొండ హై స్కూల్లో 2009 నుండి 18 వరకు, ఆ తర్వాత ఇప్పుడు పెనగడప హై స్కూల్లో చేస్తున్నాను. ఇక్కడ నేను గమనించిన ముఖ్య అంశం ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ అంతా రైతులు. రైతు వారి విధానం అనేది కుటుంబంలో వీళ్లకు జన్మతః అలవాటు అవుతుంది అనమాట. రైతుది లాంగ్ టర్మ్ గోల్ అంటే ఎప్పుడో పంట వస్తుందని ఇప్పటి నుండే పనిచేస్తూ ఉంటారు, పెట్టుబడి పెడతా ఉంటారు. నెక్స్ట్ వ్యవసాయం అంటే అందులో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అయితే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా మళ్ళీ తొలకరి రాగానే అదే పనిని ప్రారంభిస్తారు. మరి ఇక్కడ విద్యార్థులు కూడా నేర్చుకున్న దాన్ని పదే పదే వీళ్ళు పోటీ పరీక్షలకి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నది, పోటీ పరీక్షలలో విజయం సాధించింది. నెక్స్ట్ వేరు రంగాలలో స్థిరపడ్డ పిల్లలు కూడా వాళ్ళ స్ట్రగుల్స్ ని వాళ్ళు నిలదొక్కున్న విధానాన్ని, నెక్స్ట్ స్థిరపడడం అంటే సార్ వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. మరి ఎవరైతే మిగిలిన రంగాలలో స్థిరపడ్డారో వాళ్ళు మేము ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అనేసి చెప్పారు. అది ఇంకా అత్యంత సంతోషమైన విషయం. మరి ఇక్కడ అందరూ రైతులే. రైతులు 1-2 ఎకరాలతో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, కౌలు రైతులు కూడా ఉన్నారు. మరి అప్పుడు 98లో నేను వచ్చేటప్పుడు విద్యార్థులు కూడా ఎంత కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళంటే, ఇప్పటి పిల్లలకి స్కూల్ కే పేరెంట్స్ బండి మీద దించి రావాలి, మళ్ళీ తీసుకొని రావాలి, మధ్యలో అమ్మలు పోయి అన్నం తినిపించేది కూడా చూస్తూ ఉంటాం మనం. కానీ నేను వచ్చేటప్పుడు వాళ్ళు అందరికీ గేదెలు ఉండేవి ప్రతి ఇంటికి. అప్పుడు ఆ పిల్లలు ఆ గడ్డి మోపుతోనే వస్తూ ఉండేదన్నమాట తల మీద. నాకు అక్కడికి ఇప్పుడు రైల్వే ట్రాక్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు బండి సౌండ్ అయ్యి అప్పుడు 1-2 పనులే ఇట్లా వచ్చేది. మేడం అని వాళ్ళకి అర్థమైపోయేది. మేడం 2 నిమిషాలలో వచ్చేస్తాం, నేను ప్రేయర్ లో ఉంటా చూడండి మీరు అనేసి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గడ్డి మోపు అక్కడ పడేసి ఆ బ్యాగు తీసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు. నెక్స్ట్ అప్పుడప్పుడు స్కూల్లో మేము ఉన్నప్పుడే వర్షం పడేది. వర్షం పడితే ఇక్కడే ఉండేవి వాళ్ళ చైర్లన్నీ. పేరెంట్స్ కూడా అమ్మలు కొద్ది మంది వచ్చి, మేడం ఇప్పుడే 10 చినుకులు పడ్డాయి, ఇప్పుడు మందేస్తే మంచిగా పట్టుద్ది, ఎంత అర్ధగంటలోనే పంపిస్తా అనేసి అడిగేవాళ్ళు. పిల్లలు కూడా రిక్వెస్ట్ చేసేది అన్నట్టు, మేడం అర్ధగంటలో మేము మందేసి మళ్ళీ వస్తాం, ఇప్పుడు వేస్తేనే దానికి పడుతుంది అంటే సరియైన ఫలితం వస్తుంది అనే ఉద్దేశం వాళ్ళ చిన్న మెదళ్లలో అప్పుడే నాటుకొని పోయేది అన్నట్టు. మరి వ్యవసాయాన్ని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చేశారో మరి విద్యార్థులు కూడా అదే విధంగా విద్యను మరి వారికి ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని, ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కమిట్మెంట్ తో పనిచేశారు. ఆ కమిట్మెంట్ ను అందిపుచ్చుకొని, అప్పుడు తెలియదు మీకు, అప్పుడు ఎవ్వరు విద్యార్థులందరూ చెప్పారు వాళ్ళు స్కూల్లో టీచర్ తో ఎలాంటి ఇంటరాక్షన్ కలిగి ఉన్నారనో. చదివే పిల్లల ఇంటరాక్షన్ వేరే ఉంటది, చదవని పిల్లల ఇంటరాక్షన్ వేరే ఉంటది. మరి అందరికీ మన చేతి వేళ్ళు సమానంగా ఎలాగైతే లేవో ఐక్యూ లెవెల్స్ కూడా ఒకే విధంగా ఉండవు. అయితే చదువులో ఒక విద్యార్థి ముందుండొచ్చు, ఇంకా వేరే రంగాలలో ఇంకొక విద్యార్థి ముందుంటాడు. మరి ఎవరైతే బాగా చదువుతారో అన్ని అంశాల మీద పట్టు ఉంటది అనేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే అదే అర్థమవుతుంది అన్నట్టు. మరి ఇక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా, మనుషులు ఎవరైనా సరే హై స్కూల్ స్థాయిలో మాత్రమే విద్యార్థులకి ఒక గోల్ అనేది ఏర్పడుతుంది. ఒక సబ్జెక్ట్ మీద ఇష్టం ఏర్పడడం, ఒక టీచర్ ని రోల్ మోడల్ గా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. మరి ఎవరైతే ఒకరిద్దరు విద్యార్థులు వెనుకబడి ఉండడానికి కూడా కారణం ఏంటంటే వారికి పరిసరాల ప్రభావం, ముఖ్యంగా ఆ ఏజ్ లో ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కుటుంబ వాతావరణం, ఇంకా ఇంటి దగ్గర మన చుట్టుపక్కల ఉన్న పిల్లల యొక్క ప్రభావం కూడా ఉంటది. ఇప్పుడైతే సెల్ ఫోన్ల ప్రభావం ఉంది. మీరు చదువుకునేటప్పుడు సెల్ ఫోన్లు లేనప్పుడు మీరు చదువుకోవడం కూడా అది మీ అదృష్టం. అలాంటి టైంలో చెప్పగలగడం కూడా ఉపాధ్యాయుల అదృష్టం. అయితే అలాంటి ప్రభావం వల్ల మాత్రమే ఒకరిద్దరు వెనుకబడి ఉంటారు. కానీ ఇక్కడ తెలియకుండానే అన్ని
వాళ్ళ మెదడులో ఆ మెమరీలోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. అంటే సార్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఒక టీచర్ టీచింగ్ ఎలా ఉంది, ఒక విద్యార్థి పైన టీచర్లు వ్యక్తిగత శ్రద్ధను ఏ విధంగా చూపిస్తున్నారు. మరి పిల్లలు చెప్పారు, ఆ సార్ వస్తే ఏమడుగుతాడో, ఈ మేడం వస్తే ఏమడుగుద్దో, అంటే అప్పటికే ఒక ప్లానింగ్ అనమాట. ఆ మెదడులో ఒక ప్లానింగ్, అంటే నేను కనీసం క్వాలిఫై కావాలి, అంటే ఆ క్వశ్చన్ ని నేర్చుకోవాలి, అంటే 35 మార్క్స్ వద్దనైనా ఉండాలి అనే ఒక నిబద్ధతతో ముందుకు వెళ్ళిన వాళ్ళు. మరి 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ వరకు కూడా మనకు ఎక్కువ అవగాహన ఉండదు. ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థులకి అమ్మ నాన్నను డబ్బులు అడగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి కుటుంబ పరిస్థితి అనేది తెలుస్తుంది అన్నట్టు. అప్పుడు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు. మరి ఇక్కడ చాలా మంది విద్యార్థులు అలా స్ట్రగుల్ అయ్యి మంచి అంటే ఒక అబ్బాయి చెప్పాడు ఫిజియోథెరపీ డాక్టర్ అయ్యాను, అమ్మాయి చెప్పింది నేను PhD చదివాను అనేసి. మరి వాళ్ళు అలా స్ట్రగుల్ అయిన తర్వాత చదివిందే అనే నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మంచి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం, ఇంకా నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అమ్మాయిలు చూసినట్లయితే నవ్య, నెక్స్ట్ భవాని, మేమే వాళ్ళు దిద్దబెట్టినాం వాళ్ళకి. నవ్య అయితే చిన్నప్పటి నుంచి కూడా జడేసుకోమంటే వేసుకునేది కాదు, పిలకలు వేసుకొని వచ్చేది, అన్నయ్యలనే కొట్టేది. భవానీని అన్నలిద్దరూ చాలా అపురూపంగా చూసేవాళ్ళు అన్నట్టు. మరి మేము ప్రైమరీ స్కూల్లో అక్షరాలు నేర్పిస్తాం. మరి అక్షరాలు నేర్పించే క్రమంలో ఒకరోజు మా అమ్మాయి నాతో పాటు స్కూల్కి వచ్చింది. ఆ రోజు నేను నా పద్ధతి ప్రైమరీలో ఎలా ఉండేదంటే, ఆ పిల్లలు వాళ్ళకు వచ్చినంత వరకు ఆ రోజు రాసి చూపించాలి, తర్వాత వాళ్ళు ఏం నేర్చుకోవాలో పెట్టించేదన్నమాట. అలా రాస్తుంటే ఒక జాగుణింతం వరకు వాళ్ళు ఇబ్బంది పడి రాసేది. జాగుణింతం వరకు నేర్చుకున్న తర్వాత ఈజీగా బండిరా గుణింత వరకు దిద్దకుండానే వెళ్ళిపోయే వాళ్ళు అన్నట్టు. మరి 1-200 వరకు రాసే వరకు ఇబ్బంది పడేది. తర్వాత ఇక వాళ్ళకి చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. మా పాప చెప్పింది, మమ్మీ నీకు పాపం తగులుతుంది, వాళ్ళతో రోజు రాపిస్తున్నావు, వాళ్ళకు వచ్చినాయే కదా, మళ్ళీ కొత్తవి పెట్టియొచ్చు కదా, నీకు పాపం తగులుతుంది అని చెప్పింది. ఇంటికి వెళ్ళినాక మా అబ్బాయికి చెప్పింది, మమ్మీకి అయితే చాలా పాపం తగులుతుంది అన్నయ్య, వాళ్ళు రోజు రాయాలట, వచ్చినంత వరకు రాస్తేనే మళ్ళీ పెట్టిస్తుందట అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, అలా రాపించకపోతేనే పాపం తగులుతుంది, అలా పదే రాయడం వల్ల ఒక్కసారి వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ వస్తే వాళ్ళకు ఎలాంటి అవాంతరాలు వచ్చినా వాళ్ళకి చదువుకోవాలనిపించిన రోజు చదువు మొదలు పెట్టినా మళ్ళీ చదువుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇంకా నాకు బాగా ఇంకా ఈ స్కూల్తో ఎక్స్పీరియన్స్ అయితే, మరి నాకు తెలియకుండానే మన విజయ్ కుమార్ సార్ నేను కలిసి మళ్ళీ చంద్రగొండ హై స్కూల్లో పనిచేసాం. సారు ఎప్పుడైనా బండి మా ఇంట్లో పెట్టి కొత్తగూడెం వెళ్ళే వాళ్ళు, అప్పుడు కూడా ఈ స్కూల్లో ఉన్న అప్ అండ్ డౌన్స్, వీళ్ళకు ఎలా క్లాసెస్ జరుగుతున్నాయి దాని గురించే మాట్లాడేది. అంటే తెలియకుండానే ఈ స్కూల్ మీద ఒక అవగాహన అనేది ఉండేది. నెక్స్ట్ కోటేశ్వరరావు సార్తో కూడా ఇప్పటికీ అనుబంధం కొనసాగుతుంది. అప్పుడు పరిచయంతోనే ఇప్పటికీ వారు మా ఆర్థిక నేస్తం. నెక్స్ట్ మధు సార్తో కూడా నేను మళ్ళీ గౌతంపూర్ హై స్కూల్లో 6 years కలిసి చేశాము. సార్ కమిట్మెంట్ అనేది అది ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మరి సార్ రిటైర్మెంట్ రోజు రామకృష్ణ రావడం జరిగింది. మరి అక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు. మరి వచ్చిన వాళ్ళందరూ సారుకు జరుగుతున్న సన్మానాన్ని చాలా విభిన్నంగా జరుగుతుందనే ఆలోచనతోనే ఉన్నారు అప్పటికి. అప్పుడు ఇంకా రామకృష్ణ మాట్లాడిన తర్వాత, అంటే సారు రేపల్లవాడ స్కూల్ ను ఎలా ఇన్స్పైర్ చేశారు అనేది చాలా చక్కగా మాట్లాడాడు. అప్పుడు అందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించుకునే విధంగా జరిగింది. నెక్స్ట్ మన నిర్మలా మేడం కూడా నాకు ఎక్కువ సార్లు కలుస్తూనే ఉంటారు. ఈ హిందీ మేడం అయితే కొంచెం తక్కువ కలుస్తారు. మరి మేము రేపల్లవాడ స్కూల్లో 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అప్పుడు మాకు 8 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉంటుంది ఒక స్కూల్లో. అందుకని పక్కనే ఉన్న ఆర్లపాట్ స్కూల్ కు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడే నాది తిప్పనపల్లె కాబట్టి ఇంకో 8 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి అక్కడ కూడా పిల్లలు రామకృష్ణ నేను వెళ్ళినప్పుడు 4th క్లాస్ అయితే అందరికి హెచ్చవేతల వరకు వస్తాయి, భాగాహారాలు రావు
నెంబర్కి. మరి రామకృష్ణ ఒక్కడే భాగాహారాలు చేసేది. మేడం వాళ్ళందరికీ నేనే చెప్తా, వాళ్ళందరికీ నేనే చెప్తా అని అందరికీ కూర్చోబెట్టేది. నాగరాజు, మన రామకృష్ణ వీళ్ళందరూ ఒక బ్యాచ్. మరి ఇప్పుడే నరేష్ వచ్చిండు. నరేష్ వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకున్న పిల్లలే. మరి ఇక్కడ ఈ 2 ఊర్లలో నేను ఇక్కడ 2 సంవత్సరాలు, అక్కడ 8 సంవత్సరాలు, 2009 వరకు ఇక్కడే పనిచేయడం జరిగింది. అప్పుడు ఇంకా రేపల్లవాడలో నాకు మేము అప్పుడు 14 ఎబో ఉండి ఎవరైతే స్కూల్ కి వెళ్ళట్లేరో వాళ్ళ సర్వే రాసే వాళ్ళం ఇంటింటికి తిరిగి. అట్లా నాకు ఎవరి ఇల్లు ఎక్కడుందో కూడా బాగా గుర్తుంది. ఇంకా పిల్లలు చెప్పడం వెంకటేష్ అక్కడ ఉంటాడు వాళ్ళ ఇల్లు అనేసి ఇల్లు తిరిగే వాళ్ళం అన్నట్టు సర్వే రాసుకునేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అదంతా తెలియడం రాసుకోవడం కోసం. ఇంకా నేను మొన్న ఎందుకో సర్వీస్ సర్టిఫికేట్ తీసుకుంటే కూడా అందులో ఐఎమ్ అపాయింటెడ్ యాజ్ ఏజీటీ ఎట్ యూపీఎస్ రేపల్లవాడ అండ్ టేక్ ప్రమోషన్ అండ్ ఎట్ జెడ్పిహెచ్ఎస్ రేపల్లవాడ అనే రాయడం జరిగింది. ఈ రేపల్లవాడ అనేది నాకు చాలా ఇష్టమైన ఊరు. మళ్ళీ అవకాశం వస్తే ఇదే పాఠశాలకి మళ్ళీ వస్తానని ఈ అవకాశం ఇచ్చిన వేదికపై ఉన్న ఉపాధ్యాయులకి మరియు వేదిక ముందున్న విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. విద్యార్థులందరికీ పేరు పేరున శుభాశీస్సులు. అదే విధంగా అందరికీ ఆల్ ద బెస్ట్. ఉపాధ్యాయులు చాలా బాగా మాట్లాడారు. మాట్లాడుతుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. సమయం చూస్తేనేమో చాలా తక్కువగా ఉంది. మనం పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఒక 2 days పెట్టుకుందాం ప్లానింగ్. 2 days అందరం చాలా చక్కగా మాట్లాడుకొని ఒక 2-3 బ్యాచ్లు ప్లాన్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండొచ్చు. తప్పకుండా తీసుకుందాం సార్ మీరు ఇచ్చిన సూచనలు. ఇంకా మనం దగ్గరికి ఉండి కూడా చెప్పినా కానీ నాకు ఎంత చక్కగా చెప్పినా కానీ నాకు అస్సలు అర్థం కాదు. చదువు వచ్చేదే కాదు అస్సలు. చదువు ఎంత చెప్పినా అర్థం కాక నేను చదువుని పోయి ఏం చేయాలి అర్థం కాక మన ప్రశాంత్కి, గాలి వెంకటేష్కి, వాళ్ళ నరసింహరావుకి వాళ్ళకి చెప్పేది, అరే మీరైనా చెప్పండి రా వాడికి ఏమైనా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. వాళ్ళు చెప్పినా నాకు అర్థం కాదు. వాళ్ళ మా స్కూల్ రోజు మాట్లాడతాం మేమేం చెప్పాలి. అమ్మ వాళ్ళు వెనక నుండి కిటికీని చూసి మేడం మరి మా పిల్లడికి చదువు ఏమైనా చెప్పండి మేడం, మంచి చెప్పండి మేడం అంటే మేమేం చెప్పామమ్మా చెప్పి మా తలకాపోతుంది. నేను చెప్పినా కానీ వాడికి అర్థం కావట్లేదు. నేను చెప్తే అర్థం కావట్లేదు, వేరే పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళకి చెప్పినా కానీ వాడికి రావట్లేదమ్మా అని చెప్పి అలా చేసేటోళ్ళు. అట్లా 5వ తరగతి దాకా ఇక్కడ పూర్తి చేసి 6th క్లాస్కి ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ్ కుమార్ సారు, సారు, మధు సారు వీళ్ళు కూడా ఎరా అక్కడ ఏదో చేసి వచ్చావు ఇక్కడికి వచ్చాయినా ఏమైనా చేస్తావారా అంటే అక్కడే రాలేదు సార్, మరి ఇక్కడికి వచ్చి నేనేం చేసాను సార్ అని అన్నా కానీ వీళ్ళు పాపం నన్ను అసలు వీళ్ళ ఓపిక అస్సలు నేను జీవితంలో మర్చిపోను అసలు. ఎందుకంటే అసలు వాళ్ళు నన్ను అది క్లాసు చెప్పేటప్పుడు కూడా ఒరే ఎదవా ఎత్తుతున్నారా నీ మైండ్ ఎడబెట్టినవరా, నేను చెప్పేది ఇంట్రా నాయన, మీ అమ్మ మీ నాన్న వచ్చేమో మమ్మల్ని ఊకే అడుగుతా ఉంటారు, సతాయిస్తా ఉంటారా, చెప్పింది ఇంట్రా అంటే నాకు రాని దానికి వాళ్ళు చెప్పి ఏం సుఖం అది. అట్లా చేసుకుంటూ 9th క్లాస్ 8th క్లాస్కి వచ్చిన తర్వాత ఇల్లు నా పేపర్లో ఎగ్జామ్ రాసిన పేపర్లో చూసి కూడా వీడికి చదువు అసలు రాదని చెప్పి ముద్దు కొట్టేది. ఒక్క బుక్లో చదివిన క్వశ్చన్ ఒక్కటైనా ఉంటుందంటే అసలు ఏముండేది కదా. అయినా కానీ వాళ్ళు అరే వినోద్ కనీసం నువ్వు చూసన్నా రాయిరా ప్రశాంత్ దాంట్లో, అట్లయినా నువ్వు పాస్ అవుతావేరని 7th క్లాస్కి వచ్చిన తర్వాత మన కోటేశ్వర సార్ నాకు అరే వినోద్ గారు ఫెయిల్ అవుతుర్రా, ఫెయిల్ అయితే వాడు ఎట్లా మరి వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు, వాడిని పాస్ చేయాలరా వాడిని అని చెప్పి విజయ్ కుమార్ సారు మన కోటేశ్వర సార్ నాకు స్లిప్లు ఇచ్చారు. స్లిప్లు ఇచ్చి ఎగ్జామ్ కూడా ఇక్కడే రాపి
టెన్త్లో పాస్ అయ్యాను. సార్ బాగుంది. మళ్ళా 8th క్లాస్కి వచ్చినాను. 8th క్లాస్ అయిపోయింది, కంప్లీట్ చేశాను. 9th అయిపోయింది. 9th క్లాస్లో మధు సారు వీడికి చదువు రాదులే కానీ వీడికి తాళాలు అన్ని స్కూల్ తాళాలు ఇచ్చేసి ఎస్పీఎల్ చేద్దామని నన్ను ఎస్పీఎల్గా నిలబెట్టారు సార్ని నిలబెట్టి ఎస్పీఎల్గా సారోళ్ళు వచ్చేసరికి నేను అరే సారోళ్ళు వస్తారా, వాళ్ళేమో ప్రశాంత్ వీళ్ళందరూ ఏమో సారోళ్ళు వస్తారు చదువుకోవాలి, మరి ఎగ్జామ్ ఉంటుందిరా వాళ్ళకి చెప్పాలిరా, చెప్పకపోతే కొడతారేమో అని భయం వాళ్ళకుండేది. నాకేమో అరే ఒక్క రూమ్ కూడా క్లీన్ చెప్పలేదేంద్రా, ఆ రూమ్ క్లీన్ చెప్పలేదు, ఈ రూమ్ క్లీన్ చెప్పలేదు, ఏంట్రా వినోదు అని నేను భయపడేటోడిని. ఎట్లా నాకు చదువు రాదు కదా, రాదని నేను సరే సారోళ్ళు వచ్చేసరికి దీన్నన్నా ఇట్లన్నా చేద్దాం, క్లీన్ చేద్దాం అని అనుకొని నేను అట్లా చేశాను. అది చేసిన తర్వాత సారోళ్ళు వినోద్ చదువు రాకపోయినా కానీ స్కూల్లో మంచి నీట్గా ఉంచిందని చెప్పి అనుకోని వాళ్ళు మధు సారు లాస్ట్కి కంప్యూటర్ స్కూల్ కట్టించారు కొత్తగా. ఆ స్కూల్ ఓపెనింగ్కి సారోళ్ళే చెయ్యాలి అసలు యాక్చువల్గా, కానీ తాళాలు నాకు ఇచ్చారు. తాళాలు నాకు ఇచ్చినా కానీ సారోళ్ళు ఏం చేశారంటే అరే వినోద్ ఇంతమంది పిల్లలు ఉన్నారు కానీ అరే వినోద్ ఇటు రారా అని చెప్పి స్కూల్ ఓపెన్ చేయించిండు. అసలు నాకు చాలా 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 సంతోషం ఉంది. అసలు నేను ఇప్పుడు అట్లా స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అరే నాకు ఇచ్చింది ఏంద్రా తాళాలు సారు, నాతో ఓపెన్ చేయించింది ఏంది అనుకున్నా నేనైతే. అసలు ఎంత సంతోషపడ్డానంటే నాకు చదువు నేర్పించారు కానీ నేను నేర్చుకోలేదు, కానీ నాతోటి స్కూల్ ఓపెనింగ్ చేయించారంటే నేను చాలా సంతోషపడ్డా. అలా జరిగిందనమాట. అదేవిధంగా అట్లా జరిగిన తర్వాత నేను 10th క్లాస్కి ఎగ్జామ్ రాశాను. దేవుడి దయలో సారాల దయతో అట్లా పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మళ్ళీ నేను క్లాస్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ ద్వారా వెళ్ళి ఐటీఐ జాయిన్ అయ్యాను. ఐటీఐ చేశాను, దాంట్లో కూడా పాస్ అయిన తర్వాత కేటీపీఎస్లో జాయిన్ అయ్యాను. అక్కడ కేటీపీఎస్లో కూడా ఎంత కష్టపడ్డా కానీ ఫలితం లేదు. అక్కడ కూడా అక్కడ నుంచి వేరే నెల్లూరు వెళ్ళాను, అక్కడ ఫలితం లేదు. నెల్లూరు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడ 6 నెలలు ఉంటే మన నరేంద్ర బాబు వచ్చి అరే వినోద్ అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఆడ కొన్ని రోజులు ఏడు కొన్ని రోజులు చేసే బదులు ఈ ఊళ్ళోనే ఉండి ఎగసాయం చేసుకోరా అన్నాడు. అయినా కానీ నేను వినకుండా మళ్ళీ ప్రశాంత్ ఏం చేసిండు అరే నువ్వు ఆ పని ఈ పని నరేంద్ర బాబు అన్నట్టు ఎందుకు రా ఆడికి తిరుగుతున్నావు, ఎక్కడే ఉండు ఎక్కడే చేసుకోరా, లేకపోతే ఎక్కడన్నా పనికి స్కూల్ పనికి వెళ్ళినా కానీ మంచిగా రేపటి రోజు నాకు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ నేను అస్సలు పని కంటే పోను, చేస్తే మంచిగా ఏదన్నా మంచి పని చేసుకోవాలి బయటకు వెళ్ళిపోవాలని అనుకొని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన పలాంచ మళ్ళీ పిలిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ చేశాను, సారుల్ని పరిచయం చేసుకున్నాను, వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ పని చెప్పినా చేసి వాళ్ళని మంచిగా మాట్లాడుకున్నా. వాళ్ళు నన్ను వినోద్కి ఎక్కడైనా పని ఉందంటే వాడికి వినోద్కే ఫోన్ చేసి చెప్పాలని వాళ్ళు ఎక్కడన్నా పని ఉందంటే సార్ నాకు చెప్పండి సార్ నేను చేసుకుంటాను సార్ అని చెప్పి ఇంటికి వచ్చాను. వాళ్ళు పని లేకపోతే ఇంటికి వచ్చి నాకు 3 నెలలు 4 నెలల తర్వాత సార్ గుర్తు పెట్టుకొని పని ఉందబ్బా వినోద్ రాబ్బా అని చెప్పారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినా అక్కడ సక్సెస్ కాలే. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలరా అట్నే ప్రయత్నం చేసిన దేవుడి దయ మన ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ నర్సాపురం ట్రాన్స్కోలో అరే సెక్యూరిటీ ఉంది అక్కడ చేస్తావారా వినోద్ అని అంటే బాబాయ్ మరి నేను ఇన్నిసార్లు తిరిగాను కానీ ఎక్కడా సక్సెస్ కాలేకపోయాను, నాకు ఇక్కడ సెక్యూరిటీ అయినా పర్లేదు నేను చేస్తాను సార్ అని బాబాయ్ అని చెప్పి ఇక్కడ సెక్యూరిటీగా జాయిన్ అయ్యాను. సెక్యూరిటీగా జాయిన్ అయిన తర్వాత అక్కడ చేస్తూ ఒక 2 సంవత్సరాల తర్వాత మాకు కూర్చుంటే చికాకు పడుతుందని అక్కడ సారోళ్ళు ఇక్కడ మధు సారోళ్ళు మనకి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో సారోళ్ళు కూడా కేటీపీఎస్లో చేసిన సార్లు ఈ సార్లు లెక్కనే ఉన్నారు మంచితనంగా. ఇక్కడ ట్రాన్స్కోలో పనిచేస్తున్నాము సార్ల దగ్గరికి వెళ్ళి సార్ మేము పొద్దాక కూర్చుంటే మాకు ఏ పని కూడా ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పని చెల్లిపోతున్నాం సార్ మేము అని చెప్పి
మరి ఎట్లా సార్ అంటే ఐటీ వాళ్ళు ఉన్నారు కమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని ఇంటే నేర్చుకుందమ్మా, ఐటీ చేసినావు నువ్వు కూడా అందరూ కలిసి చేసుకోండి అని చెప్పి సార్ అన్నారు సార్. అయితే మేము వెళ్ళి ఐటీ వాళ్ళని డిప్లొమా వాళ్ళని పట్టుకొని ఆ రీడింగ్ రాస్తాం, అవన్నీ చెప్పి రాస్తుంటే అట్లా నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు నాకు జస్ట్ ఒక 3 నెలల క్రితం కూడా నాకు రీడింగ్ రాయటం రాదు, అందరికీ వచ్చి మా సెక్రటరీ వాళ్ళ 6గురికి రీడింగ్ రాయటం వచ్చు, కానీ నా ఒక్కడికే రాదు. అయితే ఎట్లా అందరూ సార్తో వినోద్ ఒక్కడే రీడింగ్ రాయట్లేదు సార్ అని చెప్తే సార్ వచ్చి నన్ను తిట్టింది, ఏంట్రా వినోద్ నీకు ఒక్కడికి రీడింగ్ ఎందుకు రాయటం రావట్లేదు, నేర్చుకో నువ్వు కూడా అంటే. అప్పుడు డిప్లొమా కృష్ణను పట్టుకొని నేను మాట్లాడి అన్నా నాకు ఇట్లా అంటున్నారన్నా అని నాకు చెప్పన్నా, నేను నేర్చుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీడింగ్ రాసుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు నైట్ 12 గంటల దాకా నేను మెలుగుతో ఉండి 12 నుంచి 2 గంటల దాకా రీడింగ్ రాసి అనుకుంటాను సార్. ఎంత కష్టం నుంచి నేను ఎంత బాధపడి ఎంత చేశాను అది చెప్పలేని బాధ. ఓకే సార్. స్పెషాలిటీ ఏంటంటే ఎగ్జిట్ ఉన్నాయో లాస్ట్ లైన్ కూడా అదే లైనే వేరేది రాయడం. అది నేర్చుకోవాలి, నేను ఇక్కడ వ్యవసాయం చేసుకొని ఏదో రకంగా నేను ఏదో కావాలి అని పట్టు వదలకుండా అదే రాకపోయినా అక్కడ పోయి సాధించుకొని రీడింగ్ నేర్చుకోండి. మీరు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక ఏదో జాబ్ ప్రిపేర్ అయ్యే గ్రాడ్యుయేట్స్ అయ్యి బీటెక్ చేసిన వాళ్ళు మీరు డోంట్ లూజ్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ యువర్ రైట్ ప్రాస్పెక్ట్ ఫ్యూచర్. మీరు ఎన్నడూ కూడా వదలవద్దు, లూజ్ అవ్వద్దు. ఒకసారి కాకపోతే ఒకసారి ట్రైల్ అండ్ ఎర్రర్, ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ దాన్ని కొంచెం మెరుగుపరచుకోండి, కానీ మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ అవ్వద్దు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కళ్ళు మీరు జాబ్లో ఉంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రధానోపాధ్యాయుల వారికి, టీచర్స్కి, మేడమ్స్ అందరికీ, మరియు ఈ పూర్వ విద్యార్థులు 2008-9 బ్యాచ్కి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే యాక్చువల్గా ఈ ఫంక్షన్ మేము రావదలుచుకోలేము, ఎందుకంటే ఇది మీ ఫంక్షన్ కాబట్టి మేము రావద్దనుకున్నాం. ఈవినింగ్ ఈ టైంకి వచ్చి ఒకసారి చూసి సార్ వాళ్ళని కలిసేసి వెళ్దాం అనుకున్నాం. ఆల్రెడీ సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని. లేదు సార్ మేము రాము, అది వాళ్ళ ఫంక్షన్లో మేము వచ్చి కూర్చోవడం బాగోదు, ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, ఈవినింగ్ వచ్చి కలుద్దాం అనుకున్నాం. కానీ మా అదృష్టం ఏంటంటే వీళ్ళు 10 గంటలకు మాకు ఫోన్ చేసి రమ్మన్నారు సార్. మీ పర్మిషన్తోనే వచ్చాం. మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ప్రశాంత్ కానీ రాజశేఖర్ కానీ నన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వర్షపు చినుకులు ముత్యపు చిప్పలో పడితే ఆల్చిప్పలో పడితే ముత్యాలైంది. అలా ఈ వర్షపు చినుకులన్నీ మన అందరి మీద పడి ఇవన్నీ ముత్యాలని. ఇవే కాదు, ఈ సరౌండింగ్ లో రేపలవాడ, తుంగారం, శ్రీరాంపురం, శంకరబంజర ఈ అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ముత్యాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. దగ్గర గవర్నమెంట్ సెక్టార్ లో బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, ఇంకా పోస్టల్, ఇంకా నాకు తెలియని ఇరిగేషన్, టీచర్స్, ఇంకా నాకు తెలియని డిపార్ట్మెంట్ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్స్. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంకా తక్కువ చేస్తారు, ప్రైవేట్ జీతం. కానీ మనం ఒక 3 నెలల్లో సంపాదించేది వాళ్ళు మనం 1 నెలలో మనం 1 year లో సంపాదించేది వాళ్ళు 2 నెలల్లోనే సంపాదించేస్తారు. మన జీవితాంతం సంపాదించేది ఒక 5 సంవత్సరాల్లో సంపాదించేసి ఇల్లు కట్టేసుకొని రెంట్కి ఇచ్చేసి బతికేస్తారు. ఇంకోటి బిజినెస్ లో కూడా చాలా మంది సెటిల్ అయ్యారు సార్. యాక్చువల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఐడెంటిటీ వస్తుంది, బట్ నెల ఈఎంఐలు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. జస్ట్ సమాజంలో ఐడెంటిటీ వచ్చింది. బట్ ఈ స్కూల్లో ఉన్న నా అదృష్టం ఏంటంటే చాలా పేరు సంపాదించుకున్న ఈ స్కూలు నాకు యాక్చువల్గా నాకు కానీ మా నాన్నకు కానీ సమాజంలో గౌరవం లేదు. నాకు ఈ స్కూల్ ద్వారా వచ్చినటువంటి, ఈ విద్య ద్వారా వచ్చినటువంటి గౌరవం మండల స్థాయిలో తెలిసిపోయింది. ఇప్పటికే రామకృష్ణ అంటే ఒక పేరు అనేది నేను సంపాదించుకున్నా. దీంట్లో మాత్రం నేను ఐశ్వర్యవంతుడిని. ఈ చుట్టుపక్కల ఈ రేపలవాడ స్కూల్లో నా అంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. ఎకానమికల్ గా చూస్తే మేమైతే పేదవాళ్ళమే, కానీ ఇక్కడ మాత్రం నా అంత ఐశ్వర్యవంతుడు అయితే ఎవరు లేడు. ఈవెన్ మనకి చాలా మంది కూడా సెటిల్ అవ్వలేదని, రాలేదని ఫీల్ అవుతున్నారు కదా. సెటిల్మెంట్ అనేది ఒక్కసారి రాదు, లేటుగా వస్తుంది. ఈవెన్ సార్ వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు, ఇమ్మీడియట్ గా జాబులు రాలేదు, కొంచెం టైం పడ్డది. ఎందుకంటే మన పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో మనకి సార్ వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టేది. స్పెషల్ క్లాసులు పెడితే సండే రోజు ప్రత్యేకంగా లీవ్ రోజు 2098 ప్రాంతంలో 2004 ఆ రోజు పత్తి తీయడానికి వెళ్తే మేడం 25 రూపాయలు కూలి మేడం.
పేరెంట్స్తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పత్తి తీయడానికి వెళ్ళేవారు. ఒకవేళ 4ంటికి వర్షం వస్తే 5 రూపాయలు కట్ చేసి ఇచ్చేవాళ్ళు మేడం. పత్తి తీయడానికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి, స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి సగం మంది స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు మేడం. కొత్తగూడెం నుంచి మీరు క్లాసులు చెప్పడానికి వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. కానీ అలాంటిది చదివితే ఏమొస్తాయి, మనకి ఉద్యోగాలు రావనేది మా చిన్నప్పుడు ఎవరిని చదివించేది కాదు. కానీ ఈరోజు మాలాగా కొంతమంది, నాకంటే కొంతమంది ముందు సెటిల్ అయ్యారు, తర్వాత నేను సెటిల్ అయినా చిన్నగా ఇక్కడ ఒక 30 నుంచి 40 మంది గవర్నమెంట్ జాబులు వచ్చాయి. సాఫ్ట్వేర్లు ప్రైవేట్ రంగంలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా సెటిల్ అయ్యారు, లక్షల ప్యాకేజీ. వీళ్ళందరినీ చూసిన తర్వాత మీరు ఊళ్ళో ఉండొద్దురా, మీరు ఊళ్ళో ఉండొద్దు, వెళ్ళిపోవాలి. ఇక్కడ ఊళ్ళో ఎవరిని వచ్చేటట్లేదు సార్. ఎంత దారుణం అంటే ఒకప్పుడు ఊరు పశువులు జనాలతో కలకల్లాలే ఊరు, డాబాలు కట్టుకున్నాం కానీ ఆ డాబాలో ఉండడానికి ఎవరు లేరు మేడం. ఈరోజు మా ఊరు సగం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్ల ఎంత డెవలప్మెంట్ ఉందో కలకల్లాదే జనాలతో ఉండే ఊరు వెలవెలబోతుంది. బికాస్ ఎడ్యుకేషన్ ఎంత మీరందరూ కూడా ఆ రోజు యాక్చువల్గా ఇంకా నేను స్టార్ట్ చేయాల్సింది, నేను యాక్చువల్గా 1వ తరగతి ఇక్కడే చదివాను సార్. అప్పుడు సుధాకర్ సార్ వెంకటేశ్వర సార్ ఉండేది. తర్వాత 2వ తరగతి మా ఊరు పిఎస్ ఆర్లపాడు ఏర్పడింది. అక్కడ జయలక్ష్మి మేడం అని ఉండేవాళ్ళు. సార్కి తెలుసు, గణేష్ సార్ అని మధు సార్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ ఆమె మాకు బీజాలు వేశారు. ఆ తర్వాత సరస్వతి మేడం కూడా మా టీచరే. ఆ తర్వాత మీరందరూ, నా అదృష్టం ఏంటంటే నా టీచర్లు అందరూ నాకు మళ్ళీ కలుస్తున్నారు. అప్పట్లో మనం యాన్యువల్ డే చేసాం, అన్ని చేసాం, పిక్నిక్ చేసాం. కిందసారి 2 బస్సులు, నన్నైతే అమ్మాయిల బస్సులు వేశారు. ఎందుకంటే కొంచెం వీడు సెక్యూరిటీగా వాళ్ళు మంచి అట్లు చూసుకుంటారని. ఎప్పుడు నేను పని చేయడానికే సరిపోయేది. ఈవెన్ మొన్న జరిగిన గెట్ టుగెదర్లో కూడా నాకు మాట్లాడే అవకాశం లేదు సార్. ఇంత అవకాశం రాలేదు నాకు మాట్లాడడానికి, ఎందుకంటే పనులు సరిపోయినాయి. అలా ఈ వేదిక నాకు చక్కటి అవకాశం. ఎందుకంటే మీరు కూడా నేను వచ్చినందుకు మా ఫంక్షన్లకి అన్నయ్య ఎందుకు వచ్చాడని అనుకోవట్లేదు మీరు. మేము వచ్చినందుకు కూడా ఇది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు రిసీవింగ్ ఇవ్వడం వల్ల ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ నేను రావడానికి పెంకినా సార్ వాళ్ళకి మీకంటే ముందు నేనే చూసిన సెంటర్లో నైట్ ప్యాంటు టీ-షర్ట్ వేసుకొని కూర్చొని ఎట్లా నవ్వసా చెప్పిన. ఇంకోటి సార్, ఈ అందరి ముత్యాలకే కారణం మీరే. ఒకటి ముఖ్యంగా లాస్ట్ ఫినిషింగ్ ఒకటి ఏంటంటే మనం సక్సెస్ అవ్వలేదని చాలా మంది ఫీల్ అవుతారు, నేను కూడా ఫీల్ అయినా. క్రెడిట్ వచ్చినప్పుడు తీసుకోవడానికి చాలా మంది ఉంటారు. వాడు మా బంధువే, మా అన్నయ్య గారి కొడుకే, మా బాబాయ్ కొడుకే, మా అల్లుడు అని చెప్తారు. కానీ మీరు ఈరోజు క్రెడిట్ సక్సెస్ రాకపోయినా ఏం కాదు, ఇంకో 2 years వెయిట్ చేయండి, జాబ్ వస్తుంది. లాంగ్ ప్రిపరేషన్లో ఉండండి. ఇవాళ కాదు రేపు వస్తుందని మీకు ఈరోజు మీ టీచర్లు సపోర్ట్ ఉంటారు. ఇంకా ఎవరు సపోర్ట్ ఉంటారు? ముఖ్యంగా పేరెంట్స్, మీ అమ్మ నాన్న. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, నీకు ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా నీకు వచ్చేదాకా వాళ్ళు కష్టపడేది, నీకోసం బాధపడేది అమ్మా నాన్న మాత్రమే. సక్సెస్ అయినా క్రెడిట్ అయినా ఆల్మోస్ట్ పేరెంట్స్దే. ఇవాళ నాకు జాబ్ వచ్చినాక మా నాన్నకి గౌరవం పెరిగింది. ఆ సక్సెస్ అంతా మా నాన్నది, నా కష్టాన్ని ఎవరిది కాదు. రేపు కూడా మీకు జాబ్ వస్తే ఆ కష్టం మీ కష్టం, మీకు విద్య నేర్పిన గురువుల కష్టం. ఎందుకంటే వాళ్ళే కదా మనం ఆ విద్య విలువలతో కూడా విద్య నేర్పారు, మీరు కష్టపడ్డారు. ఇంకొకటి నాకు కొంతమందికి చదువు రాలేదని, ఇక్కడ చాలా మంది మేజర్ ప్రాబ్లం ఏంది మేడం, ఇక్కడ చదువు రాలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు మేడం. నన్ను చాలా బాధేస్తుంది. భగవంతుడు అందరికీ అన్ని ఇవ్వడు మేడం. నేను స్కూల్లో ఉన్నప్పుడు రేపలవాడ స్కూల్లో చదివినా, శ్రీరాంపూర్లో చదివినా, కృష్ణవేణి కాలేజ్ చదివినా, నా పేరు మారుమోగింది, నేను బాగా లెక్కలు చేస్తాను. కానీ హైదరాబాద్ పోయినా, బీటెక్కి పోతే నాకు కంప్యూటర్ 0 knowledge. సార్ వచ్చి కంప్యూటర్ పడబడ ఇంగ్లీష్లో చెప్తే నాకు అస్సలు ఎక్కేది కాదు, చెమటలు పట్టేది సార్. ఆ రోజు తెలుసుకున్నా పక్కనోడే తక్కువగా చూడకూడదని. ఈవెన్ మా చెల్లిని కూడా టార్చర్ పెట్టినా, ఈ లెక్క రాదా, ఈ లెక్క రాదంటే. అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అది. స్పోర్ట్స్ వచ్చేవాడికి మ్యాథ్స్ చేయమంటే మ్యాథ్స్ చేయలేడు, మ్యాథ్స్ వచ్చిన వాడికి సైన్స్ చదవమంటే చదవలేడు. హిందీ మేడం ఉన్నారు, అది చాలా చిన్న టాపిక్, 3 లెసన్స్ ఉంటాయి, నెలకు 3 కంప్లీట్ చేసుకుంటే చాలు. అది 3 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. కానీ మేడం రోజులు మిగతా 25 రోజులు వృద్ధేది, చదివిస్తూనే ఉంటుంది, ఎగ్జామ్ పెడతానే ఉంటుంది. చిన్న టాపిక్ అయినా సరే వదిలేయలేదు. అదేవిధంగా మధు సార్, ఇక చెప్పాలంటే నేను జాబ్లో జాయిన్ అయినాక అర్థమైంది, పని చేయడం చాలా ఈజీ, కానీ పని చేయించడం చాలా కష్టం. ఇప్పుడు సార్ ఏం చేసేది, వీళ్ళందరితో పని చేయించాలి. అప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మిగతా టీచర్లకి. ఈయన టీచరే కదా, మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు, ఎవరికైనా అనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్ కొట్టుకునేది రిలాక్స్ అవ్వడానికి. కానీ మధు సారు పని చేస్తూ చేయించేవాడు. కానీ ఆ రోజు కొంచెం మిగతా సీనియర్లకు ఇబ్బంది అనిపించవచ్చు. కానీ ఇవాళ మన అన్నను చూసి, మన ఎదుగుదలను చూసి సారు చేసిన పని చాలా గొప్పదని ఈరోజు అర్థమైంది. నిజంగా మన కోసం మనకంటే ఎక్కువ కూడా సార్ వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు. ఇంకో చెప్పాలంటే ఈ వాతావరణం, స్కూల్ వాతావరణం కూడా ఈ పిల్లలు కానీ ఈ పేరెంట్స్ కానీ చాలా సపోర్టివ్ సార్ మీకు. ఇప్పటికీ నేను ఊళ్ళోకి పోతే
మీ టీచర్లు గొప్పలు, అలాంటి టీచర్లు ఎప్పటికీ రారు అని చెప్తారు సార్ మాకు. నిజంగా ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా చెప్పాలంటే మేడం, ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమం జరగబోతుంది. చివరగా యాక్చువల్గా స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు మీకు సన్మానం చేస్తున్నారు. కానీ మీ చేత సన్మానం తీసుకునే అర్హత ఉన్న వాళ్ళు ఈ బ్యాచ్ లో ఉన్నారు. యాక్చువల్గా ఈ స్కూల్లో మా బ్యాచ్ అనేది హైలైట్ అవుతుంది. కానీ మా బ్యాచ్ కి మించిన ఒక బ్యాచ్ ఉంది, అది ఈ బ్యాచ్. అది ఎందుకంటే అది ఎవరికి తెలియదు. మనందరం సెటిల్ అయిపోయాను. సార్ అంటే ఎప్పుడూ సెటిల్ అయ్యారు, వాళ్ళ గురించి వద్దు. మనందరం సెటిల్ అయినాం. మన సెటిల్మెంట్ లో స్వార్థం ఉంది. నాకు జీతం ఎక్కువ వస్తుందన్నా సరే పోకుండా ఇంకా చిన్న ఉద్యోగంలో ఉంటున్నా. ఎందుకంటే నైట్ డ్యూటీలు లేవు, సాటర్డే సండే హాలిడే, ఫ్యామిలీతో ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఇలాంటి పార్టీలకు హాజరు కావచ్చు. పరిటాల వెంకటేష్, ఒక రవికుమార్, ఒక పసుపులేటి హరికృష్ణ, వాళ్ళు ఆర్మీలో చేస్తున్నారు సార్. ఈవెన్ 243 కూడా వినోద్, వాడు సివిల్ కానిస్టేబుల్, కనీసం లోకల్ లైన్ ఉంటాడు. కానీ వాళ్ళు ముగ్గురు రాలేరు. ఈవెన్ ఈ వాట్సాప్ వాళ్ళ గ్రూప్లో యాడ్ చేశారు సార్. 243కి పరిటాల వెంకటేష్ మెసేజ్ ఉంది, వాడికి రావాలన్నా ట్రైన్ డిలే ఉంది, నిన్న 3 రోజుల నుంచి జర్నీ చేస్తుంటే రాలేకపోతుండు. మనందరం మన కుటుంబం కోసం మాత్రమే కష్టపడుతున్నాం. ఈ టీచర్స్ మన జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళ ఫ్యామిలీ కంటే మార్నింగ్ ఈవినింగ్ వరకు కష్టపడుతున్నారు. కానీ మనం ఈరోజు ఇలా ఫంక్షన్ చేసుకోవాలి, ఉగ్రదాడులు జరగకుండా దేశం కోసం వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ కోల్పోదు, దేశం కోసం దేశమందరం కూడా సురక్షితంగా ఉండడం కోసం బోర్డర్లో కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా మనందరికంటే గొప్ప వాళ్ళు ఎవరంటే వాళ్ళ ముగ్గురే. ఇంకోటి, ఇక్కడ కొంచెం వ్యవసాయం చేస్తూ కొంచెం మేము ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ అంత ఆరోగ్యంగా ఎవరు లేరు, మా నాన్న అంత ఆరోగ్యంగా కూడా నేను లేను. ఎందుకంటే మా నాన్న వ్యవసాయం చేస్తాడు, 6 ప్యాక్ ఉంటుంది మా నాన్నకి. ఇక్కడ వెంకటేష్ ఉన్నాడు, వాడు కొంచెం జరుగు అవుతున్నాడు. ఈ వెంకటేష్, ఈ సాయి, వీళ్ళందరూ కూడా మేము వాళ్ళను అందరూ కలిసే ఉండేది సార్. వాడు వ్యవసాయం చేస్తుంటాడు, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈ రోజుల్లో గొప్పవాళ్ళు ఎవరంటే టీచర్లు. ఎందుకంటే వాళ్ళ వృత్తి వేరు, సమాజాన్ని తీర్చిదిద్దుతారు, మనలాంటి వాళ్ళు తీర్చిదిద్దుతారు. ఇంకోటి ఆర్మీ వాళ్ళు, దేశాన్ని కాపాడతారు, కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 3 నెలలు ఏమైందో తెలియదు. ఇలాంటి ఫంక్షన్ కూడా రాలేరు వాళ్ళు. వాళ్ళకి టీచర్ల మీద సన్మానం, వాళ్ళ ముగ్గురు రాలేదు, వచ్చిన వీళ్ళు ఒక్కడికి ఇప్పిస్తాం, మిగతా వాళ్ళకి ఇప్పిస్తాం సన్మానం. రెండోది, వ్యవసాయం చేసేవాళ్ళు, అన్నం పెట్టే రైతులు, వీళ్ళని ఎవరు మనం మర్చిపోకూడదు. సో ముఖ్యంగా మీరైతే ఈ బ్యాచ్ నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఈ 2008-9 బ్యాచ్, 2008-9 బ్యాచ్ కాదు, ఆర్మీ బ్యాచ్ నా దృష్టిలో. వాళ్ళందరికీ గట్టిగా టపట్లు కొట్టాలి. ఇవాళ వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ వాళ్ళ మనసు మాత్రం ఇక్కడే ఉంది. కానీ వాళ్ళ సేవ దేశం చుట్టూ ఉంది. సో మన అదృష్టం అలాంటి వాళ్ళు మన బ్యాచ్ లో ఉన్నందుకు వాళ్ళకు కూడా నా తరపున, మన దేశం తరపున ధన్యవాదాలు తెలుస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఉపాధ్యాయులకు, మన టీచర్స్ కి, మనందరికి కూడా నేను చాలా రుణపడి ఉంటానని కోరుకున్నా. ఎందుకంటే మనకి స్టేజ్ అంటే పిచ్చి, ఆ పిచ్చి కూడా ఈ స్కూల్ నుంచే మొదలైంది నాకు. ఇక్కడే కాదు సార్, నేను ఎక్కడో పోయినా అయితే వర్క్ షాప్ లో కానీ, నేను నా కాలేజీలో కూడా టీచింగ్ చేసిన, అక్కడ కూడా బాధుడు మళ్ళీ కూడా సార్ లాగా భుజం మీద చేసుకొని చెప్పేది. నిజం సార్, టీచింగ్ నేను కూడా టీచింగ్ 2 years చేసిన, మ్యాథ్సే చేసిన, కొట్టేది, ఇట్లా జుట్టు పట్టుకొని కొట్టేది. తర్వాత హిందీ క్యాంపస్ లో చేసిన, దసరా వరకు చేశాను. దసరా తర్వాత మానేశాను. ఒకళ్ళు మానేయకపోతే వాళ్ళు నన్ను కొట్టేవాళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత మా సార్లందరినీ కొట్టేశారు వాళ్ళు, హిందీ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కాదు, ఇంకా చదివించిన మాట్లాడుతూనే ఉంటాను నేను. నాతోటి విద్యార్థులకి, మా సీనియర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను 2008-9 ఎక్కువ మీద 10th చదివాను. ఏదో గుంపులో పోయింది కానీ పెద్ద అంటే గుర్తు ఉండకపోవచ్చు. వీళ్ళు యావరేజ్ స్టూడెంట్ సార్, యావరేజ్ అనుకుంటాను. లాస్ట్ బ్రాంచే, నువ్వు ఉన్నావు కదా, లాస్ట్ బ్రాంచే సార్. నేను 10th తర్వాత ఇంటర్ చదివాను సార్. 2013లో నేను వెళ్ళిపోయాను BSF బోర్డు సెక్యూరిటీ కోర్స్కి. 2013లో నాకు జాబ్ వచ్చింది. నా తర్వాత మా బ్యాచ్మెన్లు చాలా మంది వచ్చారు. ఇక అప్పటి నుంచి నేను హిందీ అంటే అది రాదు మేడం, కానీ అన్ని రాష్ట్రాలు తిరిగేసాను. ఇప్పుడు హిందీ బాగా పర్ఫెక్ట్. హిందీ అసలు రాదు అప్పటికైతే. నేను పాస్ అయినట్టు నాకే వినోద్ చెప్పినట్టు మేడం, అప్పుడు బ్యాచ్ వీడు పాస్ అవుతాడు, వీడు పాస్ కావడం బ్యాచ్లు చేసేటప్పుడు మొదటిసారి వచ్చి నన్ను, వినోద్ని, ఝాన్సీని ముగ్గురు లేపి వీడు పాస్ అవుతారని చెప్పారు. నాకు అప్పుడు నాకే డౌట్ ఉండేది, నేను పాస్ అవుతాను లేదా అని. హిందీ లేదు, మీ దాంట్లో బాగా తక్కువ వచ్చింది, 40 వచ్చింది. కానీ ఇప్పుడు హిందీ అందరికంటే బాగా మాట్లాడదని నాకు తెలుసు. నేను అన్ని స్టేట్లో తిరిగేశాను, మ్యాక్సిమం జమ్మూ, రాజస్థాన్, గుజరాత్,
కోల్కతా, ఇప్పుడు రాయ్పూర్లో ఛత్తీస్గఢ్లో ఉంటున్నాను మేడం. పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉంటున్నాను మేడం. ఇప్పటికైతే మీ దే వల్ల థ్యాంక్ యూ మేడం. జాబ్తో పెళ్లితో రెండింటితో హ్యాపీగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
బాయ్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి
మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ గగనము దాటి ఎగరాలి చూడు వయసుందో నేడు దొరకనిదంటూ లేదంట ఇప్పుడు కనులను తెరిచి అందాలు చూడు కలలేనా ఎప్పుడు జిందగి ఒకటే లేవంట రెండు నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కదా ఈ సమయం చిలిపిగా గడిపేయాలంట జీవితం ఓ మనసుతో అడుగేయకపోతే దొరకదుగా సంతోషం ప్రతి ఒక్క నిమిషం వరమనుకో నీతో రాతాలోకం ఏదో ఏదో ముందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టేయాలి ప్రపంచమే ఏవో ఏవో అర్థం కానీ అంతులేని ఆశలంట యుద్ధమే చేస్తూ పోతే జీవితమంతా వ్యర్థమే మనసే వెతికే పయనాలే మొదలాయే కనుకే కనులే మెరిసాయే మదిలో ఎన్నో భావాలే కదిలాయే నడిపే జతనే పిలిచాయే బ్రతుకంటే ఊహ కందని చిత్రాలే అనుకుంటూ సాగితేనే